IAM సర్వీస్. IAM సర్వీస్ అని అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. AWSలో ఉన్న అన్ని సర్వీసెస్లో ఏదైనా ఈజియెస్ట్ సర్వీస్ ఉంది అని అంటే అది IAM సర్వీస్. ఈజీ సర్వీసే, కానీ ఇది చాలా 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 ఇంపార్టెంట్. మనకి AWSలో మొత్తం కూడా 200+ సర్వీసెస్ ఉన్నాయి. ఈ 200+ సర్వీసెస్లో కూడా మనకి IAM సర్వీస్ అనేది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ IAM సర్వీస్ అనేది మనకు తెలియకుండా, లేకపోతే దీని మీద నాలెడ్జ్ లేకుండా వేరే సర్వీస్ చేసినా సరే ఆ సర్వీస్ అనేది మనకి కంప్లీట్గా అర్థమే కాదు. అట్లనే ఇంకొకటి ఏంటి అని అంటే AWSలో మనకి మొత్తం కూడా 200+ సర్వీసెస్ ఉన్నాయి. ఈ 200+ సర్వీసెస్లో ఏదైనా ఒక్క సర్వీస్ అయినా కంప్లీట్గా ఫ్రీగా ఉంటుందా, లైఫ్ టైం ఫ్రీగా ఉంటుందా అని అడిగితే అది IAM సర్వీస్ ఒకటే మనకి లైఫ్ టైం అనేది ఫ్రీగా ఉంటుంది. అయితే ఈ IAMకి ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా I for ఐడెంటిటీ, అట్లనే A for యాక్సెస్, M for మేనేజ్మెంట్. సో ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ని మనం కనుక ప్రొవైడ్ చేయాలి, లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ని కనుక మనం AWSలో యూజ్ చేయాలి అన్నప్పుడు ఈ IAM సర్వీస్ అనేది మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మేనేజ్మెంట్, M for మేనేజ్మెంట్. సో అంటే మేనేజ్ చేయడం అనేది మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఐడెంటిటీ అంటే ఏంటి, యాక్సెస్ అంటే ఏంటి, ఈ 2 టర్మ్స్కి కంప్లీట్ మీనింగ్ ఏంటి అని అంటే చూడండి. ఫస్ట్ ఐడెంటిటీ గురించి చూద్దాం. ఐడెంటిటీ అనంటే వేరొక టెర్మినాలజీలో ఏం చెప్పుకోవచ్చు అని అంటే అథెంటికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ అథెంటికేషన్ దేనికి అని అంటే AWS అకౌంట్కి మనం అథెంటికేషన్ ప్రొవైడ్ చేయాలి అని అంటే ఈ ఐడెంటిటీలో IAMలో ఈ ఐడెంటిటీ అనే ఫీచర్ రిలేటెడ్వి మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజర్ని అయితే AWSలో 200+ సర్వీసెస్ ఉన్నాయి కదా. ఈ 200+ సర్వీసెస్లో నేను యూజ్ చేసుకోవాలి, లేకపోతే ఏదైనా ఒక సర్వీస్ని నేను యాక్సెస్ చేయాలి అని అంటే ఫస్ట్ AWSలో నాకు ఒక అకౌంట్ అనేది ఉండాలి. సో నేను ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. అప్పుడు నాకు AWSలోకి నాకు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. అకౌంట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనకి ఏం క్రెడెన్షియల్స్ వస్తాయి అని అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. లేదు దాని తర్వాత మనం ఇంకా సెకండ్ లేయర్ ప్రొటెక్షన్ పెట్టుకోవాలి అని అంటే అక్కడ మనం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ MFA కూడా దీనిపైన ఎనేబుల్ చేసుకునే అవకాశం అయితే మనకి ఈ అథెంటికేషన్, ఈ ఐడెంటిటీ ద్వారా అయితే ప్రొవైడ్ చేయబడుతుంది. సో నార్మల్గా ఒక ఐడెంటిటీ అని లేకపోతే ఒక అథెంటికేషన్ అని దేన్ని చెప్తాము అని అంటే ఏదైనా ఒక సర్వీస్లోకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాలి అన్నప్పుడు మాత్రమే మనం అథెంటికేషన్ అనేది అయితే యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మనకి ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటాయి, లేకపోతే యూట్యూబ్ అకౌంట్ ఉంటుంది, జీమెయిల్ అకౌంట్స్ ఉంటాయి, డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. ఆ అకౌంట్లోకి మనకి లోపలికి వెళ్ళాలి అని అంటే మనకు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కావాలి. అయితే మనకు అక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటే చాలు, ఫేస్బుక్లో ఉన్న ప్రతి ఫీచరు, మీకు సంబంధించిన ప్రతి కంటెంట్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ AWSలో వచ్చేసరికి ఆ విధంగా ఉండదు. ఓన్లీ అథెంటికేషన్ అంటే ఈ అకౌంట్లోకి సైన్ ఇన్ అవ్వడానికి మాత్రమే ఈ అథెంటికేషన్, లేకపోతే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, లేకపోతే ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మనకి పనిచేస్తుంది. సో ఇది ఎక్కడి వరకు అని అంటే ఓన్లీ ఒక లేయర్ వరకే. మనకి AWSలోకి వెళ్ళిన తర్వాత అంటే ఒక్కసారి సైన్ ఇన్ అయిన తర్వాత ఈ 200+ సర్వీసెస్లో ఏదైనా ఒక సర్వీస్ని కానీ అందులో ఉన్న ఒక ఫీచర్ని కానీ మనం యూజ్ చేయాలి అని అంటే మనకి కావాల్సింది ఏంటి అని అంటే సెకండ్ వన్ యాక్సెస్ అనేది కావాలి. ఈ యాక్సెస్నే వేరొక టెర్మినాలజీలో ఏమంటారు అని అంటే ఆథరైజేషన్ అంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి అథెంటికేషన్, సెకండ్ వన్ వచ్చేసి ఆథరైజేషన్. చూడండి, ఆథరైజేషన్లో మనం ఏం చేస్తామనంటే ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంది కదా, దీనికి MFA కూడా ఉంది. ఇప్పుడు ఇందులో ఉన్న ఏదైనా ఒక సర్వీస్ని S3 అనే సర్వీస్ని కానీ మనం యూజ్ చేయాలి అని అంటే మనకి ఆథరైజేషన్ అనేది ఉండాలి. ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో పాటు నెక్స్ట్ సెకండ్ ఏం కావాలంటే ఆథరైజేషన్ ఉండాలి. అప్పుడు ఈ ఆథరైజేషన్ ఏం చేస్తుంది అని అంటే మీరు ఈ పర్టికులర్ S3 సర్వీస్ని యూజ్ చేస్తున్నప్పుడు మీకు పర్మిషన్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. మీకు పర్మిషన్ ఉంటేనే ఆ పర్టికులర్ సర్వీస్లోకి అలౌ చేస్తుంది. అది S3 కావచ్చు, EC2 కావచ్చు, లేకపోతే డేటాబేస్ సర్వీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ 200+ సర్వీసెస్లో AWSలో ఉన్న ఏ సర్వీస్కైనా మీరు యాక్సెస్ కావాలి అని అంటే ఆ సర్వీస్లో ఉన్న రీసోర్సెస్ కానీ లేకపోతే ఆ సర్వీస్ని కానీ మీరు యూజ్ చేయాలి అని అంటే మీకు ఖచ్చితంగా యాక్సెస్ పర్మిషన్
పర్మిషన్స్ అయితే కావాలి. ఓన్లీ అథెంటికేషన్తో మీరు అక్కడ ఏమీ కూడా చేయలేరు. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఈ విధంగా మనకి ప్రొవైడ్ చేయాలి అని అంటే ఈ పర్టికులర్ ఐఏఎం సర్వీస్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. మీకు ఆల్రెడీ ఇక్కడ అర్థమై ఉండొచ్చు, మనం అథెంటికేషన్ కానీ ఆథరైజేషన్ గురించి కానీ మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఒక ఐఏఎం అకౌంట్ అనేది ఒక AWS అకౌంట్ అనేది అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇది నాకు AWS అకౌంట్, నేను క్రియేట్ చేసిన AWS అకౌంట్. సో బై డిఫాల్ట్గా ఈ అకౌంట్ అనేది నేనే క్రియేట్ చేశాను కాబట్టి మనకి నార్మల్గా మీకు ఫేస్బుక్ అకౌంట్స్ కానీ జీమెయిల్ అకౌంట్స్ కానీ ఏ విధంగా ఉంటాయో కంప్లీట్ పర్మిషన్స్ అనేది ఈ పర్టికులర్ యూజర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసినప్పుడు యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. సో ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని డిఫాల్ట్గా ఏమంటారు అని అంటే రూట్ క్రెడెన్షియల్స్ అని అంటారు. సో వీడిని ఏమంటారు అని అంటే రూట్ యూజర్ అనేసి అంటారు. సో రూట్ యూజర్ అని ఎందుకు అంటారు అని అంటే వీడే ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేశారు. అట్ ద సేమ్ టైం వీడే అకౌంట్ క్రియేట్ చేశాడు కాబట్టి ఈ రూట్ యూజర్కి ఈ 200+ సర్వీసెస్ మీద కంప్లీట్గా యాక్సెస్ అనేది ఉంటుంది. అయితే ఈ రూట్ యూజర్ని మనం యూజ్ చేసే ప్రతి సర్వీస్కి కానీ ప్రతి ల్యాబ్కి కానీ యూజ్ చేయడం మంచిదా, ఈ రూట్ క్రెడెన్షియల్స్ అనేది ఎవరికైనా షేర్ చేయడం అనేది మంచిదా అని అడిగితే AWS ఒక బెస్ట్ ప్రాక్టీస్ కింద ఏం చెప్తుంది అని అంటే మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేయడానికి మాత్రమే రూట్ యూజర్ కావాలి. సో వన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఆ రూట్ యూజర్ని యూజ్ చేయొద్దు. AWS ఏం చెప్తుందంటే ఒక బెస్ట్ ప్రాక్టీస్ కింద ఇన్స్టెడ్ దాని బదులు మీరు ఒక యూజర్ అనేది క్రియేట్ చేసుకొని ఈ యూజర్ ద్వారా AWS అకౌంట్ని యాక్సెస్ చేసుకోండి, లేదంటే AWS సర్వీస్ని యాక్సెస్ చేసుకోండి. ఎందు గురించి ఆ విధంగా చెప్పింది అని అంటే ఈ ఆథరైజేషన్ గురించి. రూట్ యూజర్కి ఏంటి అని అంటే కంప్లీట్ సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి 200 సర్వీసెస్ మీద. ఒకవేళ ఈ రూట్ క్రెడెన్షియల్స్ కనుక ఎవరి దగ్గరికైనా వెళ్తే వాళ్ళు ఏదైనా ఒక సర్వీస్ క్రియేట్ చేసి దాన్ని డిలీట్ చేయడం కనుక మర్చిపోతే, లేకపోతే వాళ్ళ పర్పస్ కోసం మన అకౌంట్ని యూజ్ చేసుకుంటే కాస్ట్ అనేది ఎవరికి పడుతుంది అని అంటే ఈ పర్టికులర్ రూట్ యూజర్కి పడుతుంది. సో అల్టిమేట్గా ఈ అకౌంట్ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది అని అంటే ఈ రూట్ యూజర్ మీద ఉంటుంది. సో మీరు ఆ పర్టికులర్ కాస్ట్ అనేది పే చేయకపోతే మీ అకౌంట్ అనేది సస్పెండ్ అవుతుంది. దాంతో మీరు అకౌంట్ అనేది యూజ్ చేసుకోవడానికి ఉండదు. లేదు మీరు బిల్ పే చేస్తారంటే ఎవరో యూజ్ చేసిన దానికి మీరు బిల్ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఈ విధమైన నష్టం మనకు ఉండకూడదు కాబట్టి AWS ఏం చెప్తుంది అంటే బెస్ట్ ప్రాక్టీస్ కింద మీరు కూడా రూట్ యూజర్ యూజ్ చేయకుండా IAM యూజర్ని యూజ్ చేయమని చెప్తుంది. సో ఇది మనం ఫస్ట్ కేస్ కింద అయితే చెప్పుకోవచ్చు. అయితే మనం ఇంకా ఇన్ డీటెయిల్గా చూడాలి అని అంటే ఈ పర్టికులర్ ఐడెంటిటీలో మనకి ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, లేదంటే ఈ యాక్సెస్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి IAM సర్వీస్లో అని చూడాలి అని అంటే IAM సర్వీస్లో ఈ ఐడెంటిటీకి సంబంధించి మనకి వచ్చేసి ఏమేమి ఉంటాయి అని అంటే 2 సబ్ ఫీచర్స్ ఉంటాయి. ఒకటి IAM యూజర్, రెండోది IAM రోల్ అని కాల్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఐడెంటిటీగా అనమాట. మనం ఏదైనా ఒక AWS అకౌంట్లోకి ఇది ఒక పర్టికులర్ AWS అకౌంట్ అనుకోండి, ఈ AWS అకౌంట్లోకి మనం యాక్సెస్ అనేది కనుక ప్రొవైడ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాలి. రూట్ యూజర్ అకౌంట్ అయితే నేనే క్రియేట్ చేశాను కాబట్టి రూట్ యూజర్ నా దగ్గర ఉంటుంది. కానీ వేరొకరికి నేను యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి, నా ఫ్రెండ్కి కానీ లేకపోతే వేరొకరికి కానీ నేను యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి అన్నప్పుడు నేను ఐదర్ IAM యూజర్ అయినా క్రియేట్ చేయాలి, లేకపోతే IAM రోల్ అయినా క్రియేట్ చేయాలి. చూడండి, నార్మల్గా మన ఫేస్బుక్ కానీ లేకపోతే యూట్యూబ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ కానీ ఎవరికైనా ఇవ్వాలి అని అంటే చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం. మనం మెయిల్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలన్నా సరే చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం. అటువంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మన రూట్ క్రెడెన్షియల్స్ అనేది పాస్ చేయకుండా ఎవరికి వాళ్ళకి ఈ IAM యూజర్స్ అనేది క్రియేట్ చేయడం అయితే మంచిది. ఒక పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనం ఈ విధంగా చేయొచ్చు. కానీ ఒక ఆర్గనైజేషన్ కనుక చూసుకుంటే మనకి మొత్తం ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, ఇవన్నీ సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ సర్వీసెస్ కనుక మనం చూస్తే AWSలో ఉన్న సర్వీసెస్ అన్నీ మనకి స్టోరేజ్ సర్వీసెస్ ఉంటాయి, లేకపోతే కంప్యూట్ సర్వీసెస్ ఉంటాయి, డేటాబేస్ DB సర్వీసెస్ ఉంటాయి, అట్లానే నెట్వర్క్ సర్వీసెస్ ఉంటాయి, అట్లానే డెవాప్స్ సర్వీసెస్ ఉంటాయి, AIOps సర్వీసెస్ ఉంటాయి, AI సర్వీసెస్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అని ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్ కనుక మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆర్గనైజేషన్లో ఎప్పుడు కూడా ఒకటే పని చేయడు. సో ఆర్గనైజేషన్లో డిఫరెంట్ టీమ్స్ అనేది వర్క్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ఈ సర్వీస్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పుకోవచ్చు అని అంటే నెట్వర్కింగ్ టీమ్ ఉంటుందని చెప్పుకోవచ్చు, లేదంటే DB టీమ్ ఉంటుందని చెప్పుకోవచ్చు, AI రిలేటెడ్ టీమ్, డెవాప్స్ టీమ్, స్టోరేజ్ టీమ్, కంప్యూట్ టీమ్. సో ఇట్లా డిఫరెంట్ టీమ్స్ అనేది అక్కడ ఉంటాయని మనం అనుకున్నప్పుడు సో వీళ్ళందరికీ కూడా ఒకటే రూట్ క్రెడెన్షియల్స్ అనేది ఇస్తే ఎవరేం చేస్తారో మనకు
మనకు తెలియదు. అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ అకౌంట్కి మనమే రెస్పాన్సిబిలిటీ కాబట్టి దాని కాస్ట్ ఎంత వచ్చినా మనమే పే చేయాలి. అందు గురించి నేను ఇక్కడ ఏం చేస్తాను అని అంటే, ఈ పర్టికులర్ యూజర్స్ ఎవరేం చేస్తారో నాకు తెలియాలి కాబట్టి నేనేం చేస్తాను అని అంటే, ఇందులో ఈ గ్రూప్లో ఎంతమంది అయితే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం అందరూ కలిపి ఒక 20 యూజర్స్ ఉన్నారనుకోండి, 20 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఈ 20 మెంబర్స్కి కూడా నేను ఫస్ట్ ఏం చేస్తాను అని అంటే, నా అకౌంట్లోకి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం వీళ్ళందరికీ ఐఏఎం యూజర్ అనేది క్రియేట్ చేస్తాను. 20 యూజర్స్కి కూడా 20 అకౌంట్స్ అనేది 20 ఐఏఎం యూజర్స్ అనేది నేను ఫస్ట్ క్రియేట్ చేస్తాను వీళ్ళందరికీ. అప్పుడు వీళ్ళకి ఏమవుతుంది అని అంటే, ఈ పర్టికులర్ అకౌంట్లోకి యాక్సెస్ అయితే అవ్వగలుగుతారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు మనం ఫస్ట్ ఐఏఎం యూజర్ అనేది క్రియేట్ చేసినప్పుడు వీళ్ళకి ఏ విధమైన పర్మిషన్స్ కూడా ఉండవు. ఓన్లీ అకౌంట్లోకి లాగిన్ అవ్వడానికి మాత్రమే, అంటే ఓన్లీ అథెంటికేషన్కి మాత్రమే వీళ్ళకి పర్మిషన్ అనేది ఉంటుంది. అథెంటికేషన్ అయిన తర్వాత ఏదైనా సర్వీస్ వీళ్ళు యూజ్ చేయాలి అని అంటే వీళ్ళకి నెక్స్ట్ ఈ ఆథరైజేషన్ మాట్లాడుకునేటప్పుడు మనం చెప్పుకుందాం. దీనికి సంబంధించిన ఫీచర్ అనేది మనం అక్కడ వీళ్ళ మీద యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు 20 యూజర్స్కి నేను క్రియేట్ చేసినప్పుడు 20 యూజర్ నేమ్స్ ఉంటాయి. అయితే వీళ్ళకి 20 యూజర్స్ చేశాను కదా, మరి 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్ నేమ్ అండ్ 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ అనేది అందరికీ ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఐఏఎం యూజర్ గురించి ఇంకొకటి చెప్పుకోవాలనుకున్నప్పుడు, వీళ్ళు ఈ ఏడబ్ల్యూఎస్కి యాక్సెస్ అనేది మేబీ కన్సోల్ ద్వారా చేయొచ్చు, కొంతమంది CLI యూజ్ చేసుకుని చేయొచ్చు, కొంతమంది ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ద్వారా చేసుకోవచ్చు, ఇంకొంతమంది HTTP APIs అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ డిఫరెంట్ మీడియంస్లో మరి ఏడబ్ల్యూఎస్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి, ఈ డిఫరెంట్ నేమ్స్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి ఐఏఎం యూజర్ తోటి అని అంటే, మనం ఈ పర్టికులర్ యూజర్ అనేది క్రియేట్ చేసేటప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కన్సోల్ యాక్సెస్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలా, లేకపోతే CLI నుంచి SDK నుంచి కూడా పర్మిషన్ ఇవ్వాలా, ఈ ప్రోగ్రామాటిక్ లాంగ్వేజ్ నుంచి కూడా పర్మిషన్ ఇవ్వాలా. మనం ఎప్పుడైతే ఈ 2 ఆప్షన్స్లో 2 సెలెక్ట్ చేస్తే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అట్లనే ఈ ప్రోగ్రామాటిక్గా మనం లాగిన్ అవ్వాలి అని అంటే మనకి వేరొకటి వస్తుంది. అదే ఏమిటి అని అంటే యాక్సెస్ కీస్ అంటారు. ఈ యాక్సెస్ కీస్ కూడా సేమ్ సిమిలర్గా మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లాగా ఉంటుంది. అందులో మనం చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి యాక్సెస్ కీ, సెకండ్ వన్ వచ్చేసి సీక్రెట్ కీ అని కాల్ చేస్తారు. సో ఈ 2 కీస్ అనేది మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లాగా CLI నుంచి కానీ SDK నుంచి కానీ మనం AWS కనెక్ట్ అవ్వాలని ట్రై చేసినప్పుడు అవి అయితే మనకు వస్తాయి. మనం ఎప్పుడైతే యూజర్ అనేది క్రియేట్ చేస్తామో, యూజర్ని క్రియేట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ యూజర్కి ఏ టీంలో ఉన్నాడు, లేకపోతే వాళ్ళకి కన్సోల్ లెవెల్ యాక్సెస్ కావాలా, అంటే వెబ్సైట్ యాక్సెస్ కావాలా, లేదంటే ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కావాలా, CLI యాక్సెస్ కావాలా, దీన్ని బేస్ చేసుకుని ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. లేదు వాళ్ళకి 2 యాక్సెస్లు కావాలి అని అనుకున్నప్పుడు వీళ్ళకి 2 ఆప్షన్స్ అనేది కూడా ఎనేబుల్ చేసి ఈ యూజర్ అనేది క్రియేట్ చేస్తాం. ఇట్లా చేసినప్పుడు అయితే వీళ్ళకి ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయింది. సో ఫస్ట్ స్టెప్లో అందరూ కూడా AWSకి లాగిన్ అవుతున్నారు. మనం ఇందాక మాట్లాడుకున్న విధంగా అందరికీ కూడా యాక్సెస్ అనేది లాగిన్ అయ్యారు. అట్లనే డిఫాల్ట్గా వాళ్ళకి ఏ విధమైన పర్మిషన్స్ ఉండవని చెప్పుకున్నాం కదా, ఏ పర్మిషన్స్ కూడా ఉండవు. ఇప్పుడు DB టీమ్కి ఓన్లీ DB సర్వీసెస్ అలౌ చేసుకోవాలి. DB టీమ్ ఉంది, DB టీమ్కి ఓన్లీ DB లెవెల్ సర్వీసెస్ మాత్రమే యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఈ ఆథరైజేషన్ యూజ్ చేసుకొని ఓన్లీ ఆ పర్టికులర్ సర్వీసెస్కి మాత్రమే వీళ్ళని అలౌ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు AWSలో 200+ సర్వీసెస్ ఉన్నాయి. ఆ సర్వీసెస్లో నెట్వర్కింగ్, స్టోరేజ్, కంప్యూట్, అట్లానే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ టెక్నాలజీస్ అనేది AWSలో ఉన్నాయి. కానీ అన్ని టీమ్స్ కూడా అన్ని విధమైన టెక్నాలజీస్ కూడా యూజ్ చేసుకునే అవసరం ఉండదు. వాళ్ళకున్న పర్పస్ కూడా అది ఉండదు. సో డేటాబేస్ టీమ్ ఏం యూజ్ చేయాలి, డేటాబేస్ సర్వీసెస్ మాత్రం యూజ్ చేయాలి. అడ్మినిస్ట్రేటర్ టీమ్ ఏం చేయాలి, వాళ్ళకి ఇట్లా IAM యూజర్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయడం కానీ, ఈ విధమైన ఉంటాయి. అట్లానే స్టోరేజ్ టీమ్కి స్టోరేజ్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి. డెవాప్స్ టీమ్కి డెవాప్స్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి. మరి ఓన్లీ డెవాప్స్ రిలేటెడ్ టీమ్కి డెవాప్స్ రిలేటెడ్ సర్వీసెస్ ఉన్నప్పుడు నేను ఎందుకని మొత్తం AWS అకౌంట్కి నేను పర్మిషన్ అనేది ఇవ్వాలి? అందుకని నేను ఇక్కడ మొత్తం AWS అకౌంట్కి నేను పర్మిషన్ ఇవ్వకుండా DB టీమ్ ఉన్నప్పుడు నేను ఓన్లీ DB పర్మిషన్ అనేది మాత్రమే DB టీమ్కి ఇస్తాను. లేదు నాకు కంప్యూట్ టీమ్ కానీ స్టోరేజ్ టీమ్ కానీ ఉందనుకోండి, ఈ స్టోరేజ్ టీమ్కి నేను ఓన్లీ స్టోరేజ్ సర్వీసెస్ పర్మిషన్స్ ఇస్తాను. అట్లానే నాకు డెవాప్స్ టీమ్ ఉందనుకోండి, డెవాప్స్ టీమ్కి ఓన్లీ డెవాప్స్ పర్మిషన్స్కి మాత్రమే, డెవాప్స్ సర్వీసెస్ పర్మిషన్స్కి మాత్రమే నేను యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇట్లా ఫైన్ గ్రైన్ కంట్రోల్ యాక్సెస్ అనేది మనం ఏదైనా ఒక గ్రూప్కి ఓన్లీ ఆ పర్టికులర్ సర్వీసెస్కి ప్రొవైడ్ చేయాలి అన్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ ఆథరైజేషన్ కాన్సెప్ట్లో వచ్చేటువంటి సబ్ ఫీచర్ ఏంటి అని అంటే, సబ్ సర్వీస్ అని మనం చెప్పుకోవచ్చు. అదేమిటి అని అంటే IAM పాలసీ కింద మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు యాక్సెస్ అని అంటే యాక్సెస్లో మనకు వచ్చేసి ఒకటే ఉంటుంది, పాలసీస్, IAM పాలసీస్ అంటారు.
మనం ఒక ఐఏఎం యూజర్ కానీ ఐఏఎం రోల్ కానీ క్రియేట్ చేసినప్పుడు మనకి ఇట్లా అథెంటికేషన్ అనేది మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతుంది. అట్లానే నెక్స్ట్ మనం ఏదైనా ఒక సర్వీస్ని యాక్సెస్ చేయాలి అని అంటే ఐఏఎం యూజర్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఐఏఎం యూజర్కి ఐఏఎం పాలసీ అనేది అటాచ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి పర్మిషన్స్ అనేది వస్తాయి. ఓన్లీ మనం ఐఏఎం యూజర్ క్రియేట్ చేసి పాలసీ అనేది అటాచ్ చేయకుండా వదిలేస్తే ఆ పర్టికులర్ యూజర్కి ఆ సర్వీస్లోకి లాగిన్ అవడానికి, సర్వీస్ని యాక్సెస్ చేసుకోవడానికి అయితే పర్మిషన్ అనేది ఉండదు. పాలసీస్ అయితే కంపల్సరీగా ఉండాలి. అయితే మనకి ఇక్కడ ఓన్లీ ఐఏఎం యూజర్కి మాత్రమే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీస్ కూడా ప్రొవైడ్ చేయగలం. సో ఐఏఎం యూజర్ ఎవరికి ఇస్తాము అని అంటే ఏదైనా మనకు ఉన్నటువంటి టీమ్ మెంబర్స్కి ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేదంటే మనకు ఉన్నటువంటి ఏదైనా అప్లికేషన్ నుంచి ఏడబ్ల్యూఎస్కి కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఐఏఎం యూజర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి సెకండ్ వన్ ఉంది ఐఏఎం రోల్ అని. చూడండి, ఇక్కడ రోల్ అంటే ఎవరికైనా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆ సర్వీస్ని ద్వారా కానీ లేకపోతే ఆ సర్వీస్ బదులు కానీ మనం ఏడబ్ల్యూఎస్ని యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ రోల్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ నాకు ఒక సర్వీస్ ఉంది, ఇది ఏడబ్ల్యూఎస్ EC2 సర్వర్ అనుకోండి. ఈ EC2 సర్వర్ నుంచి నేను S3 సర్వీస్కి కనెక్ట్ అయ్యి ఫైల్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటాను. ఇప్పుడు ఈ సినారియోలో నేను ఏం చేయగలను అని అంటే 2 ఆప్షన్స్ నా దగ్గర ఉన్నాయి. ఒకటి ఐఏఎం యూజర్ క్రియేట్ చేసుకోవచ్చు, సెకండ్ వన్ ఐఏఎం రోల్ క్రియేట్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ ఐఏఎం యూజర్ అనేది నేను క్రియేట్ చేసినప్పుడు దీనికి ఇప్పుడు ఇది సర్వర్ నుంచి లాగిన్ అవుతుంది కదా, ఇక్కడ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు కాదు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామనంటే ఐఏఎం యూజర్లో కన్సోల్ యాక్సెస్ CLI యాక్సెస్ కానీ లేకపోతే ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కానీ ఎనేబుల్ చేసుకుంటాం. ఎనేబుల్ చేసుకోవడం మనకి ఇక్కడ ఏమొస్తాయి, యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ అనేది వస్తుంది. ఈ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ అనేది ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఈ సర్వర్ నుంచి S3కి యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఐఏఎం యూజర్ యూజ్ చేసుకున్న పర్మిషన్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అనేది ఉంది. ఈ ఐఏఎం యూజర్ని మనం ఎప్పుడైతే యూజ్ చేసుకుని యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ పెడతామో యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ అనేది ఇవి స్టాటిక్గా ఉంటాయి. మీరు ఇవాళ ఐఏఎం యూజర్ క్రియేట్ చేసినా సేమ్ అదే యాక్సెస్ కీ ఉంటుంది, మళ్ళీ రేపటికి కూడా సేమ్ అదే యాక్సెస్ కీ ఉంటుంది. ఒక 30 days లేకపోతే 90 days తర్వాత కూడా అవే యాక్సెస్ కీస్ అనేది అక్కడ ఉంటాయి. మీరు ఏదైనా ఒక అప్లికేషన్ నుంచి ఏడబ్ల్యూఎస్కి యాక్సెస్ చేయాలన్నా ఈ యాక్సెస్ కీస్ అనేది అక్కడ హార్డ్ కోడింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే EC2 సర్వర్ని మీరు కాకుండా వేరే ఎవరైనా బయట వాళ్ళు యాక్సెస్ చేశారనుకోండి, సంథింగ్ హ్యాక్ కానీ వేరే చేసి కానీ యాక్సెస్ చేశారనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి మీ యాక్సెస్ కీస్ అనే క్రెడెన్షియల్స్ వీళ్ళు చూస్తారు. వీళ్ళు చూసినప్పుడు ఏమవుతుంది, మీ అకౌంట్కి వీళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళ పర్పస్ కోసం మీ అకౌంట్ని యూజ్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే కాస్ట్ అనేది మీ అకౌంట్కి వస్తుంది, యూసేజ్ అనేది వాళ్ళు చేసుకుంటారు. దీనివల్ల మనకి కొంత లాస్ అనేది వచ్చింది. వేరొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే ఈ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీస్ మీరు కోడింగ్లో ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు హార్డ్ కోడింగ్ చేసి పెట్టారనుకోండి, ఆ ఫైల్స్ని వేరొకరు యాక్సెస్ చేసుకున్నప్పుడు కూడా ఆ క్రెడెన్షియల్స్ అనేది వాళ్ళకి కనిపిస్తాయి. సో అప్పుడు వాళ్ళ క్రెడెన్షియల్స్ అనేది యూజ్ చేసుకుని మీ అకౌంట్లో మీ బదులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ కాస్ట్ అనేది మీరు మాత్రమే పే చేయాల్సి వస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాటిక్ క్రెడెన్షియల్స్ ఏమైపోవాలి అంటే టెంపరరీ క్రెడెన్షియల్స్ అయిపోవాలి. ఏమవ్వాలి అని అంటే ఇప్పుడు నేను ఒక పర్పస్ కోసం S3కి యాక్సెస్ చేసుకోవాలనుకోండి, నేను యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ క్రెడెన్షియల్ జనరేట్ అవ్వాలి. యాక్సెస్ చేసుకున్న తర్వాత ఈ క్రెడెన్షియల్స్ అనేది ఎక్స్పైర్ అయిపోవాలి. సో ఈ క్రెడెన్షియల్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ ఈ పర్టికులర్ ఎవరైనా హ్యాక్ చేసి ఇందాక సినారియోలో మనం చూస్తే హ్యాక్ చేసి ఇవి యాక్సెస్కి సీక్రెట్కి చూసినా ఇవి ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి. కాబట్టి వీటిని ఏం చేస్తారు అని అంటే వీళ్ళు యాక్సెస్ చేసినా యాక్సెస్ అనేది డెనీ అవుతుంది. సో ఇటువంటి టెంపరరీ క్రెడెన్షియల్స్ యాక్సెస్ మనకు రావాలి అన్నప్పుడు మనం ఏమి యూజ్ చేసుకుంటాం అని అంటే ఈ రోల్ అనేది ఐఏఎం రోల్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఐఏఎం యూజర్ క్రియేట్ చేసే బదులు ఒక రోల్ అనేది క్రియేట్ చేసి ఆ రోల్ని ఈ పర్టికులర్ సర్వీస్కి అటాచ్ చేసేస్తారు EC2కి. మీరు అప్పుడు EC2కి అటాచ్ చేసినప్పుడు మీరు మళ్ళీ ఈ యాక్సెస్కి సీక్రెట్కి అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ రోల్కి ఈ సర్వర్కి అటాచ్ చేసి ఉన్నారు కాబట్టి ఐఏఎం రోల్ని AWSఏ దీనికి టెంపరరీ క్రెడెన్షియల్స్ అనేది యాక్సెస్కి సీక్రెట్కి అనేది జనరేట్ చేసి మీరు ఎప్పుడైతే S3 సర్వీస్కి కాల్ చేస్తారో ఆ S3 సర్వీస్కి కాల్ చేసినప్పుడు టెంపరరీ యాక్సెస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు, టెంపరరీ క్రెడెన్షియల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ టెంపరరీ క్రెడెన్షియల్స్ అనేది ఒక 1 hour తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతాయి. సో ఎటువంటి హ్యాకింగ్ జరగడానికి కానీ లేకపోతే వేరెవరైనా
ఎవరైనా తీసుకుని మీ క్రెడెన్షియల్స్ యూజ్ చేయడానికి కానీ చాలా తక్కువ ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. అయితే సేమ్ ఐఏఎం రోల్కి కూడా ఇది ఓన్లీ లాగిన్ అవ్వడానికి మాత్రమే, అథెంటికేషన్ ఫస్ట్ స్టెప్కు మాత్రమే ఐఏఎం రోల్ కూడా పనిచేస్తుంది. ఐఏఎం రోల్కి కూడా కన్సోల్ యాక్సెస్ లేకపోతే యాక్సెస్ కీస్, సీక్రెట్ కీస్ కూడా ఉంటాయి అని అంటే ఐఏఎం రోల్కి కన్సోల్ యాక్సెస్ అనేది ఉండదు. ఓన్లీ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీస్ మాత్రమే ఉంటాయి. అవి కూడా టెంపరీ క్రెడెన్షియల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. చెప్పాను కదా, ఆటోమేటిక్గా 1 hour తర్వాత టెంపరీ క్రెడెన్షియల్స్ ఎక్స్పైర్ అయిపోతాయి. మళ్ళీ మీరు కాల్ చేస్తున్నప్పుడు AWS వాటిని కొత్తవి జనరేట్ చేసి మీకు ఆ టెంపరీ క్రెడెన్షియల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి 2 types ఆఫ్ ఐడెంటిటీస్ మనకి AWSలో ఉన్నాయి. అవేంటి అని అంటే ఐఏఎం యూజర్ ఒకటి, ఐఏఎం రోల్ ఒకటి. ఎవరైనా ఏ యూజర్కైనా మీరు మీ AWS అకౌంట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి అని అంటే ఫస్ట్ వన్ ఐఏఎం యూజర్ అనేది మీరు వాళ్ళకి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్ మీరు ఏం చేయాలి అని అంటే వాళ్ళకి ఏ సర్వీస్ యాక్సెస్ చేయాలనుకుంటున్నారో ఆ సర్వీస్ పర్మిషన్ మాత్రం మీరు ఈ పాలసీస్ ద్వారా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అట్లనే నెక్స్ట్ వన్ ఏముంటుంది అంటే ఐఏఎం రోల్స్. ఏదైనా మీకు బదులుగా ఏదైనా ఒక సర్వీస్ కానీ, ఒక ఆటోమేషన్ కానీ, లేకపోతే వేరైనా ఆటోమేటిక్ సర్వీస్ కానీ AWSని యాక్సెస్ చేయాలి అన్నప్పుడు ఐఏఎం రోల్ అనేది యూజ్ చేసుకుంటారు. యూజ్ చేసుకున్నప్పుడు టెంపరీ క్రెడెన్షియల్స్ వస్తాయి. ఈ టెంపరీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిన తర్వాత కూడా మీకు పర్మిషన్ అనేది కావాలి అని అంటే దానికి ఖచ్చితంగా మీరు పాలసీస్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఐడెంటిటీ గురించి. అట్లనే యాక్సెస్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆల్రెడీ మనం చూసాం ఇక్కడ. సో పాలసీస్ అనేది ఉంది కదా, ఈ ఐఏఎం పాలసీస్ అనే దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఐఏఎం పాలసీస్లో మనకి 2 types ఆఫ్ పాలసీస్ ఇక్కడ AWS వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అవేంటి అని అంటే చూడండి, ఇవి ఐఏఎం పాలసీస్ అనుకుంటే ఈ ఐఏఎం పాలసీస్లో 2 types ఆఫ్ పాలసీస్ ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే AWS మేనేజ్డ్, సెకండ్ వన్ వచ్చేసి కస్టమర్ మేనేజ్డ్ ఉంటాయి. ఒక యూజర్కి ఏ విధమైన పర్మిషన్స్ మీరు ఇవ్వాలి అని చూసినప్పుడు ఈ ఐఏఎం పాలసీస్ అనేది మీరు వాళ్ళ మీద అటాచ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ 2 types కనిపిస్తున్నాయి కదా మనకి, AWS మేనేజ్డ్ పాలసీస్ లేకపోతే కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ అని 2 కనిపిస్తున్నాయి. AWS వాళ్ళు ఏం చేశారు అని అంటే డిఫాల్ట్గా మనకు ఉన్నటువంటి స్టాండర్డ్ యూసేజ్ ప్రకారం అని అంటే వాళ్ళు ఏ సర్వీసెస్ యూజ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒక డెవలపర్ అనేవాడు ఏ సర్వీసెస్ యూజ్ చేస్తాడు, ఒక అడ్మినిస్ట్రేటర్ ఏ సర్వీసెస్ యూజ్ చేస్తాడు, లేకపోతే ఒక DB అడ్మినిస్ట్రేటర్ ఏ సర్వీసెస్ యూజ్ చేస్తాడు అన్న ఒక స్టాండర్డ్ ఐడియాని బట్టి వీళ్ళు ఏం చేశారంటే కొన్ని స్టాండర్డ్ పాలసీస్ అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు అందులో నేను రూట్ యూజర్ కదా ఒక AWS అకౌంట్కి, ఆ AWS అకౌంట్కి AWS చెప్పిన బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారం నేను ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఆ రూట్ యూజర్ అనేది యూజ్ చేయకుండా ఒక ఐఏఎం యూజర్ అనేది క్రియేట్ చేసుకొని దానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ అనేది యాడ్ చేసుకుంటాను. ఈ అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ మనం సెపరేట్గా రాసుకోవాల్సిన అవసరం అయితే లేదు. డిఫాల్ట్గా మనకి AWS మేనేజ్డ్ దాంట్లో మనకి డిఫాల్ట్గా AWS ఆ పాలసీ అనేది క్రియేట్ చేసి మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అడ్మినిస్ట్రేటర్ ఫుల్ యాక్సెస్ అని చెప్పేసి ఒక పర్మిషన్ ఉంటుంది, అది ఇస్తాను. లేదంటే నా టీంలో ఎవరైనా ఇంకొక అడ్మిన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి AWS అకౌంట్కి, నేను ఆ యూజర్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి AWS మేనేజ్డ్ పర్మిషన్ అడ్మినిస్ట్రేటర్ ఫుల్ యాక్సెస్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. అప్పుడు వాళ్ళు అన్ని సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అట్లనే మనం వేరొక ఎగ్జాంపుల్ చూసుకుంటే S3 సర్వీస్కి మనకి ఎవరికైనా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలనుకోండి. S3లో మనకి 2 types ఆఫ్ పర్మిషన్స్ అనేది AWS డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. S3 అనే కాదు, వేరే ఏదైనా సర్వీస్ తీసుకుంటే మనకి AWS 2 types ఆఫ్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి ఫుల్ పర్మిషన్, నెక్స్ట్ వన్ వచ్చేసి రీడ్ ఓన్లీ యాక్సెస్. S3 కావచ్చు, EC2 కావచ్చు, IAM సర్వీస్ కావచ్చు, లేకపోతే వేరే ఏదైనా సర్వీస్ తీసుకున్నా అవన్నీ సర్వీసెస్లో కూడా AWS మనకి 2 types ఆఫ్ పర్మిషన్స్ అనేది ప్రతి సర్వీస్ కింద కూడా డిఫాల్ట్గా ఈ AWS మేనేజర్ సర్వీస్ కింద ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో ఏంటి అని అంటే ఇప్పుడు S3 సర్వీస్ అనుకోండి, S3 ఫుల్ యాక్సెస్ అనేసి ఒక పాలసీ ఉంటుంది. అదే రీడ్ ఓన్లీ ఇవ్వాలనుకోండి, S3 రీడ్ ఓన్లీ యాక్సెస్ మాత్రం ఇస్తాం. ఎవరికైతే ఓన్లీ S3లో మనం చూపించాలనుకుంటున్నామో వాళ్ళకి మాత్రం రీడ్ ఓన్లీ ఇస్తాం. ఎవరైతే మన S3 సర్వీస్ని కంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫుల్ పర్మిషన్స్ అనేది తెలుసు. ఫుల్ పర్మిషన్ అనేది రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, డిలీట్ యాక్సెస్ ఇవన్నీ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయబడతాయి. రీడ్ ఓన్లీ అంటే ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ప్రొవైడ్ చేయబడతాయి. అట్లానే EC2 అనుకోండి, ఓన్లీ EC2 పర్మిషన్స్ మాత్రం ప్రొవైడ్ చేయబడతాయి. అదే ఇవి కాకుండా S3లో AWSలో ఇంకా మనం ఫైన్ గ్రెయిన్ పర్మిషన్స్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. అదేంటి అని అంటే S3 సర్వీస్ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది అప్లోడ్ చేయాలి అని అంటే అది ఒక ఆపరేషన్.
ఒక ఆబ్జెక్ట్ అనేది డౌన్లోడ్ చేయాలి అని అంటే అది ఒక ఆపరేషన్, దాన్ని డిలీట్ చేయాలంటే ఒక ఆపరేషన్, ఒక బకెట్ని క్రియేట్ చేయాలంటే ఒక ఆపరేషన్. అట్లా ఆపరేషన్ బేస్డ్ ఫైన్ గ్రెయిన్ కంట్రోల్ యాక్సెస్ని మనం ఒక యూజర్కి ప్రొవైడ్ చేయాలి అన్నప్పుడు ఈ కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఈ కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ S3 బకెట్ పాలసీ ఎట్లా రాయాలో చూసాం, జేసాన్ ఫార్మాట్లో ఉంటాయి. AWSలో ఏ పాలసీస్ అయినా తీసుకోండి అవన్నీ కూడా జేసాన్ ఫార్మాట్లో ఉంటాయి. ఈ జేసాన్ ఫార్మాట్లో మళ్ళీ మీరు ఇక్కడ మీకు నచ్చినట్టుగా మీకు ఏదైతే పర్మిషన్ కావాలో ఆ పర్మిషన్కి మీరు ఇక్కడ ఈ కస్టమర్ మేనేజ్డ్ పాలసీలో మీరు ఒక సొంతంగా మీ కంటెంట్ మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే AWS ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ అనమాట. ఆల్రెడీ AWS ఆ పర్టికులర్ పాలసీస్ రాసేసి ఆల్రెడీ మనకి టెర్మినాలజీస్లో మనకి AWS మేనేజ్డ్ పాలసీస్లో ప్రొవైడ్ చేస్తుంది. కస్టమర్ మేనేజ్డ్ అయితే ఆ పాలసీస్ అన్నీ కూడా మనమే రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇది పాలసీస్ గురించి. అయితే మళ్ళీ మీరు ఇక్కడ ఈ IAM పాలసీస్ గురించి మీరు ఇక్కడ మళ్ళీ వాటిని ఎట్లా రాసుకోవాలి, ఏ విధంగా రాసుకోవాలి, దీని గురించి అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ మనం బకెట్ పాలసీలో చెప్పుకున్నప్పుడు ఆ పాలసీ అనేది ఎంత ఈజీగా రాసుకోవాలి అనేది మనం ఆల్రెడీ అక్కడ చెక్ చేసాం. సో ఇక్కడ కూడా సేమ్ అదే టెర్మినాలజీ లేకపోతే అదే అట్రిబ్యూట్స్ అనేది మనం యూజ్ చేస్తాం. అది కూడా ఒకసారి చూద్దాం. సింపుల్గా IAM పాలసీ ఎట్లా ఉంటుందంటే జేసన్ పాలసీ ఉంటుంది, ఇందులో మనకి వెర్షన్ ఉంటుంది, కొటేషన్స్ ఉంటాయి కదా, అట్లా నెక్స్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. స్టేట్మెంట్ అనేది ఎరే కదా, మనకి ఎరే పెట్టేస్తాం. నెక్స్ట్ వెర్షన్ అనేది మనకి ఒకటే వెర్షన్ ఉంది, 2012 10/17 ఆ డేట్లో ఈ పాలసీని రిలీజ్ చేశారు కాబట్టి ఈ సింటాక్స్ని దానికి ఆ డేటే వీళ్ళు మెన్షన్ చేశారు. అట్లానే స్టేట్మెంట్లో అరే అనేది మనం మెన్షన్ చేసాం. ఇక్కడ చూడండి ఒక పాలసీ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ పాలసీలో మనం చూస్తే ఒకటి ఎఫెక్ట్ ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి మనకి యాక్షన్ ఉంటుంది, థర్డ్ వన్ వచ్చేసి రీసోర్సెస్ ఉంటుంది. ఈ రీసోర్సెస్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎఫెక్ట్లో మనం ఆల్రెడీ బకెట్ పాలసీలో చెప్పుకున్నట్టు అలౌ ఆర్ డెనీ మాత్రమే ఇక్కడ ఉంటుంది. మీరు అలౌ చేయాలనుకుంటే అలౌ ఇవ్వచ్చు, డెనీ చేయాలనుకుంటే డెనీ ఇవ్వచ్చు. అట్లనే యాక్షన్లో మీరు స్టార్ పెట్టేస్తే ఏమవుతుంది అని అంటే ఇది అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అయిపోతుంది. కంప్లీట్గా స్టార్ ఇచ్చేస్తే మీరు యాక్షన్లో AWSలో ఉన్న అన్ని సర్వీసెస్కి కూడా ఈ పర్టికులర్ యూజర్ అనే ఈ పాలసీ ఎవరికైతే అటాచ్ చేస్తారో ఆ యూజర్కి కంప్లీట్ యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. లేదు ఏదైనా ఒక సర్వీస్కే ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే ఇప్పుడు S3కి మాత్రం ఫుల్ యాక్సెస్ ఇవ్వాలనుకోండి, S3:* అని ఇచ్చేస్తే S3లో ఉన్న ఫుల్ పర్మిషన్స్ కూడా ఈ యూజర్కి వెళ్ళిపోతుంది. లేదు EC2కి మాత్రం ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి అని అంటే EC2 అని పెడితే ఓన్లీ EC2కి మాత్రం ఫుల్ పర్మిషన్స్ అనేది వెళ్ళిపోతుంది. ఇట్లా కాకుండా ఓన్లీ S3లో ఆబ్జెక్ట్ అనేది అప్లోడ్ చేయడానికి మాత్రం మనం పర్మిషన్ ఇవ్వాలి అని అంటే S3:* కాకుండా ఇక్కడ మనం ఆ పర్టికులర్ పర్మిషన్ మనం మెన్షన్ చేస్తాం అన్నమాట. పుట్ ఆబ్జెక్ట్ అంటే ఓన్లీ అప్లోడ్ చేయడానికి మాత్రం పర్మిషన్ వస్తుంది. అట్లానే నెక్స్ట్ మనకి రీసోర్సెస్ అనేది, రీసోర్సెస్లో కూడా మనం స్టార్ అని పెట్టచ్చు. అంటే AWSలో ఉన్న ఏ రీసోర్స్కి మీరు పర్మిషన్ ఇస్తున్నారు అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. స్టార్ అనేది ఇస్తే S3లో ఉన్న అన్ని బకెట్స్కి కూడా పుట్ ఆబ్జెక్ట్ అనేది అప్లోడ్ చేయడానికి వీళ్ళ పర్మిషన్ ఉంటుంది. లేదు అకౌంట్లో ఉన్న అన్ని బకెట్స్కి కాకుండా ఓన్లీ ఒక్క బకెట్కి మాత్రమే నేను పర్మిషన్ ఇవ్వాలన్నప్పుడు ఏం చేస్తానంటే ఆ బకెట్ ARN ఉంటుంది కదా, ఆ ARNని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ ఒక్క బకెట్కి మాత్రం ఆబ్జెక్ట్ అనేది అప్లోడ్ చేయడానికి పర్మిషన్ అయితే వస్తుంది. మన బకెట్ పాలసీతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఒక అట్రిబ్యూట్ అయితే మిస్ అవుతుంది. అదేంటి అని అంటే ప్రిన్సిపల్ అట్రిబ్యూట్ మిస్ అవుతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఏమవుతుంది అని అంటే డిఫాల్ట్గా మనం ఇక్కడ ఏ యూజర్కి అయితే ఈ పాలసీ అనేది అప్లై చేస్తామో వాళ్ళే ఇక్కడ ప్రిన్సిపల్ అవుతారు. సో అందు గురించి ప్రిన్సిపల్ అనేది మనకి ఇక్కడ అలౌడ్ ఫీల్డ్ కాదు. మీరు ఒకవేళ ప్రిన్సిపల్ యాడ్ చేసి పాలసీ అనేది క్రియేట్ చేయాలని ట్రై చేసినా మీకు ఒక ఎర్రర్ వస్తుంది. ఓన్లీ ఈ 3 ఫీల్డ్స్ మాత్రమే ఉంటాయి. లేదు ఇంకొక పర్మిషన్ యాడ్ చేయాలంటే ఇంకొక JSON యాడ్ చేసుకుని ఆ JSONలో మళ్ళీ 3 ఫీల్డ్స్ రిపీట్ చేసి దాన్ని అక్కడ మళ్ళీ రాస్తారు. ఈ విధంగా మనకి కస్టమర్ మేనేజ్డ్ పాలసీ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఆథరైజేషన్ కోసం యూజ్ చేస్తాం. ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళకి ఏ సర్వీస్కి పర్మిషన్ ఇవ్వాలి అనేది మనం ఇక్కడ IAM పాలసీ ద్వారా మనం ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాం. అయితే మరి ఈ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు చూడండి, నాకు ఇందాక 20 యూజర్స్ క్రియేట్ చేస్తానని అనుకున్నాను కదా, నాకు ఉన్నటువంటి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, నాకు DB టీమ్ ఉంది, అడ్మిన్ టీమ్ ఉంది, స్టోరేజ్ టీమ్ ఉంది, అట్లానే కంప్యూట్ టీమ్ ఉంది. డిఫరెంట్ టీమ్స్ అనేది నా దగ్గర ఉన్నారు. ఈ డిఫరెంట్ టీమ్స్లో నేను
20 యూజర్స్ని అయితే క్రియేట్ చేశాను. మరి 20 యూజర్స్ని క్రియేట్ చేసినప్పుడు ఈ ఆథరైజేషన్ అనేది దాన్ని నేను ప్రొవైడ్ చేయడానికి ఏం చేయాలి, 20 యూజర్స్ మీద కూడా నేను IAM పాలసీ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు 20 యూజర్స్ ఉన్నప్పుడు 20 ఐడెంటిటీస్ క్రియేట్ చేయాలి. అదైతే కన్ఫర్మ్, అదైతే మనకి దానికి వేరే ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కావాలి, లేదు ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కావాలి అని అంటే యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ నాకు వేరే ఆప్షన్ అయితే ఉండదు ఐడెంటిటీలో. కానీ మరి IAM పాలసీ అనేది 20 యూజర్స్ మీద అటాచ్ చేయాలంటే అది కొద్దిగా కష్టమైన పనే. బట్ 20 యూజర్స్ ఉన్నారు కాబట్టి, 20 యూజర్స్ అంటే కొద్దిగా తక్కువే కాబట్టి చేసేయచ్చు. అదే కొన్ని ఆర్గనైజేషన్స్లో ఒక 100 యూజర్స్ ఉంటారు. 100 యూజర్స్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క పాలసీ అనేది పెట్టడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో ఇటువంటి టైప్ ఆఫ్ సినారియోస్లో మనం ఏం యూజ్ చేసుకోవచ్చు అని అంటే IAM గ్రూప్స్ అనేది మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నాకు 4 టీమ్స్ ఉన్నారు కదా, 4 టీమ్స్ని కూడా నేను ఏం చేస్తానంటే గ్రూప్ 1 అంటే DB గ్రూప్, అట్లానే అడ్మిన్ గ్రూప్, అట్లానే గ్రూప్ 3, గ్రూప్ 4 ఇట్లా నేను ఏం చేస్తాను అని అంటే 4 గ్రూప్స్ కింద వీళ్ళని స్ప్లిట్ చేసి వాళ్ళకి ఏం పెడతాను అంటే DB టీమ్, లేకపోతే అడ్మిన్ టీమ్, స్టోరేజ్ టీమ్, కంప్యూట్ టీమ్ అని చెప్పేసి 4 IAM గ్రూప్స్ అనేది నేను వీళ్ళకి క్రియేట్ చేస్తాను. ఈ 4 IAM గ్రూప్స్ అనేది నేను క్రియేట్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అని అంటే వీళ్ళందరూ కూడా ఒకే కంటైనర్ కింద కేటగరైజ్ అయి ఉంటారు. అంటే ఈ గ్రూప్ కింద వీళ్ళందరూ కూడా 20 యూజర్స్ కూడా ఈ DB టీమ్కి సంబంధించిన వాళ్ళందరూ అటాచ్ అయి ఉంటారు. అట్లనే అడ్మిన్ టీమ్ కింద ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ కింద అటాచ్ అయి ఉంటారు. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే ఈ ఆథరైజేషన్ అనేది, ఈ మేనేజ్మెంట్ అనేది మనకి ఈజీ అవుతుంది. ఒక్కొక్క యూజర్ సెపరేట్గా ఉన్నప్పుడు ఒక్కొక్క యూజర్ మీద మనం IAM పాలసీ అనేది అటాచ్ చేయాలి. అదే వీళ్ళందరూ కూడా ఈ గ్రూప్ కింద ఉన్నారనుకోండి, ఈ గ్రూప్ కింద మనం ఒక పాలసీ అనేది అటాచ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ 20 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 20, ఇక్కడ 20, ఇక్కడ 20 ఉన్నారు అనుకోండి. IAM పాలసీ అనేది నేను యాడ్ చేయాలి అని అంటే 80 టైమ్స్ ఒక్కొక్కరి మీద యాడ్ చేయాలి. బట్ ఇక్కడ నేను గ్రూప్స్గా స్ప్లిట్ చేసినప్పుడు ఈ 20 యూజర్స్కి ఒకే గ్రూప్లో ఉన్నారు కాబట్టి ఈ ఒక్క గ్రూప్ మీద నేను పాలసీ అనేది అటాచ్ చేసినప్పుడు నాకు 1 టైం యాక్టివిటీ అవుతుంది. అంటే 20 టైమ్స్ నేను చేసే బదులు 1 టైం చేస్తే సరిపోతుంది. అట్లనే సెకండ్ గ్రూప్కి 20 టైమ్స్ చేసే బదులు 1 టైం చేస్తే సరిపోతుంది. థర్డ్ టైం కూడా 20 టైమ్స్ చేసే బదులు 1 టైం చేస్తే సరిపోతుంది. అట్లనే కంప్యూటర్ టీమ్కి తీసుకున్నప్పుడు ఇందులో మనకు 20 యూజర్స్ ఉన్నారు, 20 టైమ్స్ చేసే బదులు నేను గ్రూప్ చేశాను కాబట్టి గ్రూప్ మీద ఒక పాలసీ పెడితే సరిపోతుంది. ఈ విధంగా మనం 80 టైమ్స్ చేసే ఆపరేషన్ని 4 టైమ్స్కి గ్రూప్ యూజ్ చేసుకుని అయితే రెడ్యూస్ చేయగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో DB టీంలోకి కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు అనుకోండి. ఆ కొత్త వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఈ కొత్త యూజర్ నేను ఏం చేస్తానంటే యూజర్ ఒకటి క్రియేట్ చేస్తాను, తీసుకువెళ్ళి గ్రూప్ 1లోకి అటాచ్ చేసేస్తాను. గ్రూప్ 1 మీద ఆల్రెడీ పాలసీ ఉంది కాబట్టి నేను గ్రూప్ 1లో మళ్ళీ పాలసీ అనేది యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఓన్లీ యూజర్ అనేది క్రియేట్ చేసి యూజర్ని తీసుకెళ్ళి గ్రూప్లో అటాచ్ చేసేస్తే సరిపోతుంది. లేదు ఫ్యూచర్లో మళ్ళీ అడ్మిన్ టీంలోకి వేరొక యూజర్ వచ్చి జాయిన్ అయ్యి ఈ యూజర్కి మనం యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి అని అంటే ఓన్లీ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసి వాళ్ళని తీసుకెళ్లి గ్రూప్లో యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే గ్రూప్ ఆల్రెడీ మనం ఆథరైజేషన్ అనేది ఇంతకుముందే యాడ్ చేసాం కాబట్టి ఈ విధమైన బెనిఫిట్స్ అనేది మనకి గ్రూప్లో ఆథరైజేషన్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది. అట్లానే ఈ పర్టికులర్ గ్రూప్కి సంబంధించి DB టీమ్కి మనం ఏదైనా వేరొక ఎక్స్ట్రా లెవెల్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలనుకోండి, సింపుల్గా ఈ గ్రూప్కి అటాచ్ చేస్తున్న పాలసీలోకి వెళ్ళి ఈ ఒక్క పాలసీని ఎడిట్ చేస్తే సరిపోతుంది. ఈ 20 యూజర్స్ మీద అటాచ్ చేసినప్పుడు 20 టైమ్స్ దాన్ని మాడిఫై చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకి ఈ విధంగా యాక్సెస్ మేనేజ్మెంట్ అయితే చాలా డిఫికల్ట్గా మనకి మారే అవకాశం అయితే ఉంటుంది. సో టోటల్గా మనం IAM సర్వీస్లో చూడాలి అని అంటే మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. అవేంటి అని అంటే ఒకటి యూజర్స్, ఇంకొకటి రోల్స్, పాలసీస్, గ్రూప్స్. ఈ యూజర్స్ అండ్ రోల్స్ అనేది మనం ఐడెంటిటీలో పార్ట్ కింద వీటిని యూజ్ చేస్తాం. ఈ పాలసీస్ అనే దాన్ని మనం యాక్సెస్ మేనేజ్మెంట్లో పార్ట్గా యూజ్ చేస్తాం. ఈ గ్రూప్స్ అనేది ఈ యాక్సెస్ మేనేజ్మెంట్ని సింప్లిఫై చేయడం కోసం మనం ఈ గ్రూప్స్ అనేది యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనం వచ్చేసరికి దీంట్లోనే ల్యాబ్ సెషన్లో ఏం చెప్పుకుంటాం అని అంటే IAM యూజర్స్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, కన్సోల్ యాక్సెస్ ఇవ్వాలా, ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ఇవ్వాలా, దీన్ని ఫస్ట్ చెక్ చేద్దాం. అట్లా చెక్ చేసిన తర్వాత దీని మీద పాలసీ లేకుండా మనం ఒకసారి AWSలో లాగిన్ అయ్యి ఏదైనా ఒక సర్వీస్ని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏ
విధమైన ఎర్రర్ ఇస్తుంది, లేదు పాలసీ యాడ్ చేసిన తర్వాత ఏ విధమైన ఎర్రర్ అనేది ఇస్తుంది, లేకపోతే యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అట్లనే రోల్స్ ద్వారా ఒక రోల్ అనేది క్రియేట్ చేసి ఆ రోల్కి మనం లాగిన్ అయ్యి ఆ రోల్ ద్వారా AWSని యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. అప్పుడు ఏ విధంగా దాని బిహేవియర్ అనేది ఉంది అది కూడా చెక్ చేద్దాం. లేదు గ్రూప్స్ ద్వారా చేస్తే మనకి ఆ గ్రూప్స్ అనేది ఏ విధంగా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, వీటిని ఏ విధంగా చేయాలి. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం అప్కమింగ్ ల్యాబ్ సెషన్లో చూద్దాం. సో IAM సర్వీస్ అనేది మనకి ఇంత సింపుల్గా ఉంటుంది. సో చాలా ఈజీ అది, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. వేరే ఏ సర్వీస్ని మనం యూజ్ చేయాలన్నా ఈ యాక్సెస్ అనేది కావాలి కాబట్టి మనం యాక్సెస్ అనేది ఎట్లా ప్రొవైడ్ చేస్తాం, ఐదర్ యూజర్స్ ద్వారా కానీ రోల్స్ ద్వారా కానీ మనం వాటికి యాక్సెస్ అనేది ఐడెంటిటీ అథెంటికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వీటి మీద పాలసీస్ అనేది అటాచ్ చేసి మనం వాళ్ళకి ఆథరైజేషన్ కానీ యాక్సెస్ కానీ ఇస్తాం. కాబట్టి ఈ సర్వీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ డెమో ఆన్ IAM యూజర్స్. IAM సర్వీస్ గురించి అండ్ అందులో ఉన్న ఫీచర్స్ గురించి మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడాం. అయితే ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే IAM యూజర్స్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి. మనం చెప్పుకున్నాం కదా అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ గురించి. సో అథెంటికేషన్ అనేది IAM యూజర్కి ఏ విధంగా వస్తుంది, దెన్ ఆథరైజేషన్ కోసం IAM పాలసీస్ అనేది ఏ విధంగా అటాచ్ చేయాలనేది చూద్దాం. ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే AWS మేనేజ్డ్ పాలసీస్ యూజ్ చేసుకుని చూస్తున్నాం. అట్లనే AWS కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే ఒకసారి ఆ యూజర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత కన్సోల్ యాక్సెస్ గురించి ఏం చేయాలి, CLI యాక్సెస్ గురించి ఏం చేయాలి అన్నది కూడా చెక్ చేద్దాం. అయితే ఇన్ డీటెయిల్గా మనం చేసే అన్ని యాక్షన్స్ కూడా ఏంటంటే, సో ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మనం చేసే అన్ని యాక్షన్స్ ఫస్ట్ మనం చేయబోయేది ఏంటంటే ఒక IAM యూజర్ క్రియేట్ చేస్తాం. ఆ IAM యూజర్తో మనం ఏ ఆథరైజేషన్ కూడా యాడ్ చేయకుండా, ఏ పర్మిషన్ కూడా యాడ్ చేయకుండా ఒకసారి S3 సర్వీస్ పేజ్ని ఓపెన్ చేసి చూద్దాం. మనం దాన్ని యాక్సెస్ చేయగలుగుతున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. అట్లా నెక్స్ట్ వన్ తర్వాత AWS మేనేజ్డ్ పాలసీ S3 ఫుల్ యాక్సెస్ పర్మిషన్స్ ఇచ్చేసి ఒకసారి మనం అదే సేమ్ పేజ్ని రీఫ్రెష్ చేసి చెక్ చేద్దాం. అట్లా నెక్స్ట్ మనం S3 సర్వీస్ పేజ్ యాక్సెస్ చేద్దాం. నెక్స్ట్ IAM సర్వీస్ పేజ్ కూడా యాక్సెస్ చేసి చూద్దాం యాక్సెస్ అవుతుందా లేదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే యాడ్ IAM పర్మిషన్స్ అండ్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. IAM పర్మిషన్స్ అనేది కూడా IAM యూజర్ మీద యాడ్ చేసి అక్కడ డిఫరెన్స్ ఏ విధంగా ఉంది, యాక్సెస్ పర్మిషన్స్ ఏ విధంగా బ్లాక్ చేస్తుంది అన్న విషయాన్ని చెక్ చేద్దాం. సో నెక్స్ట్ సీక్రెట్ కీస్ కూడా జనరేట్ చేసి CLI నుంచి లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ CLI నుంచి EC2ని మనం లిస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. అప్పుడు ఏ విధంగా ఆ బిహేవియర్ అనేది ఉంది, ఈ ఆథరైజేషన్ అనేది ఎంత కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనేది మనం చెక్ చేద్దాం. అయితే ఈ ఆలస్యం లేకుండా మనం వెంటనే డెమోని అయితే స్టార్ట్ చేసేద్దాం. AWS కన్సోల్కి లాగిన్ అవ్వండి. సో ఫస్ట్ ముంబై రీజన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ IAM సర్వీస్. ఇప్పుడైతే నేను IAM కన్సోల్లో ఉన్నాను. ఇక్కడ చూడండి మనకి యూజర్ గ్రూప్స్ ఉంది, యూజర్స్ ఉంది, రోల్స్, పాలసీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటిలో మన కింద వాటి గురించి అయితే తర్వాత చూద్దాం. ఇవైతే మనకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఫస్ట్ మనం యూజర్స్కి వెళ్దాం. ఇక్కడ యూజర్స్లో ఆల్రెడీ నాకు ఒక యూజర్ ఉంది. సెకండ్ యూజర్ అనేది యాడ్ చేస్తాను. యాడ్ యూజర్ IAM డెమో అని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కావాలా లేకపోతే ఓన్లీ కన్సోల్ యాక్సెస్ కావాలా అనేది మనం ఈ యూజర్కి క్రియేట్ చేసేటప్పుడు AWSకి చెప్పాలి. చూడండి ఇక్కడ ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కనుక చూస్తే ఎనేబుల్స్ అండ్ యాక్సెస్ కీ ఐడి, సీక్రెట్ కీ ఐడి ఫర్ ద API, CLI, SDK అండ్ అదర్ డెవలప్మెంట్ టూల్స్ కి ఈ ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అయితే అవసరం ఉంటుంది. లేదు కన్సోల్కి అయితే ఓన్లీ పాస్వర్డ్ అనేది మాత్రం ఎనేబుల్ చేసేస్తుంది. రెండు కావాలంటే రెండు కూడా ఎనేబుల్ చేసేస్తుంది. అయితే ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే రెండు కూడా తీసుకుందాం, లేదంటే ఒకటే AWS మేనేజ్మెంట్ కన్సోల్ తీసుకుందాం. ప్రోగ్రామాటిక్ యాక్సెస్ని తర్వాత ఏ విధంగా ఎనేబుల్ చేయాలనేది మనం చెక్ చేద్దాం. ఇక్కడ మన కన్సోల్ పాస్వర్డ్ అనేది ఉంది. పాస్వర్డ్ అనేది ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ ఉంది అండ్ కస్టమ్ పాస్వర్డ్ కూడా ఉంది. మీరే కస్టమ్ పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటే ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ ఇచ్చినా సరిపోతుంది. అయితే ఇక్కడ రిక్వైర్డ్ పాస్వర్డ్ రీసెట్ అని ఉంది. మనకి ఈ యూజర్ ఇచ్చిన తర్వాత ఏదైతే డిఫాల్ట్ పాస్వర్డ్ AWS ఇస్తుందో లేదంటే కస్టమ్ పాస్వర్డ్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో అది ఏంటంటే ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి అది ఆ యూజర్ దగ్గర మేబీ అంత సెక్యూర్గా ఉండకపోవచ్చు. సో దీని గురించి ఏంటంటే మనం పాస్వర్డ్ రిక్వైర్ రీసెట్ చేసినప్పుడు ఇదేం చేస్తుందంటే లాగిన్ అయిన వెంటనే పాస్వర్డ్ని రీసెట్ చేసుకోమని ఆ యూజర్ని ఫోర్స్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే యూజర్ మనం ఇచ్చిన పాస్వర్డ్ కాకుండా వాళ్ళ కొత్త పాస్వర్డ్ అనేది వాళ్ళు యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం రిక్వైర్డ్ పాస్వర్డ్ రీసెట్ని తీసుకుందాం. నెక్స్ట్ పర్మిషన్స్ అయితే ఏమి కూడా యాడ్ చేయొద్దు. ఇక్కడ ఈ ప్లేస్లో మనం పర్మిషన్స్ నార్మల్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్ట్లీ ఉంది కదా, ఇక్కడికి మనం వెళ్తే AWS మేనేజ్డ్ పాలసీస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. మనకి ఆల్రెడీ జాబ్ బేస్డ్ 665 పాలసీస్ అనేది AWS డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. ఈ 665 పాలసీలో మన రిక్వైర్మెంట్ బట్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి కుదరకపోతే కస్టమ్ పాలసీ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనైతే మనం ఈ AWS మేనేజ్డ్ పాలసీని ఏ విధంగా యాడ్ చేయాలని చెక్ చేద్దాం. అయితే ప్రెసెంట్ అయితే ఏ పాలసీ కూడా నేను అటాచ్ అయితే చేయట్లేదు.
నెక్స్ట్ ట్యాగ్స్ ఇస్తే ఇవ్వండి. నెక్స్ట్ రివ్యూ. చూడండి డిఫాల్ట్గా మేనేజ్డ్ పాలసీలో ఐఏఎం యూజర్ చేంజ్ పాస్వర్డ్ ఒక్కటి మాత్రమే డిఫాల్ట్గా యాడ్ అయింది. ఎందుకంటే మనం పాస్వర్డ్ రీసెట్ రిక్వైర్డ్ అని ఒక ఆప్షన్ సెలెక్ట్ చేశాం కదా, యూజర్ లాగిన్ అయిన వెంటనే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి. ఆ రీసెట్ చేసుకోవడానికి కూడా మనకి ఒక పర్మిషన్ అయితే ప్రొవైడ్ చేయాలి, లేకపోతే యూజర్ ఆ పాస్వర్డ్ రీసెట్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉండదు. సో క్రియేట్ యూజర్. సో యూజర్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఫైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి యూజర్ పాస్వర్డ్ ఉంది, లేదు యాక్సెస్కి ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తే మనకి యాక్సెస్కి సీక్రెట్కి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే మీరు ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. download.csv IAM demo user. సో పాస్వర్డ్ చూస్తే మనకు కనిపిస్తుంది ఇక్కడ IAM demo. అయితే దీన్ని ఎట్లా లాగిన్ అవ్వాలి అన్న డీటెయిల్స్ అన్నీ కూడా మనకి IAM demo యూజర్లో ఉంటాయి. సో ఒకసారి ఈ ఫైల్ని ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఏ లింక్ అనేది ఓపెన్ చేయాలి అనేది మనకి ఇక్కడ డీటెయిల్డ్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి యూజర్ నేమ్ వచ్చి IAM demo అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఇది. యాక్సెస్కి సీక్రెట్కి మనం ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యాక్సెస్కి సీక్రెట్కి అయితే జనరేట్ కాలేదు. అయితే మరి ఏ లింక్లోకి వెళ్ళి జాయిన్ అవ్వాలి అని అంటే ఈ లింక్లోకి వెళ్ళి మనం ఈ పాస్వర్డ్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే మనకు వేరొక వే కూడా ఉంది ఈ లింక్లోకి వెళ్ళకుండా, దాన్ని ఏ విధంగా చేయాలనేది మనం చెక్ చేద్దాం. అయితే ఇది డిఫాల్ట్గా మనకు వచ్చిన బ్రౌజర్ కదా, ఇందులో అయితే మనం రూట్ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి ఉన్నాను ప్రెసెంట్. ఇప్పుడు మన IAM యూజర్ ద్వారా లాగిన్ అవ్వడానికి నేనేం చేస్తాను అని అంటే ఒక ఇన్కాగ్నిటో విండోని ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మనం టైప్ చేయాల్సిన URL ఏంటి అని అంటే console.aws.amazon.com అనే URL మనం టైప్ చేస్తే ఇది డిఫాల్ట్గా సైన్ ఇన్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. సో సైన్ ఇన్ స్క్రీన్లో మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం రూట్ యూజర్ ద్వారా కాదు కాబట్టి లాగిన్ అయ్యేది IAM యూజర్ కాబట్టి మనం ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది అకౌంట్ ID 12 డిజిట్ నెంబర్ అయితే అడుగుతుంది. ఈ 12 డిజిట్ నెంబర్ మన అకౌంట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ లింక్ అనేది మనం బ్రౌజ్ చేయకపోయినా ఈ ఒక్క అకౌంట్ ID అనేది మనం ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు IAM యూజర్ ద్వారా మనం లాగిన్ అవుతున్నాం. అకౌంట్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాం. ఇప్పుడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అకౌంట్ ID ఉంటుంది, లేదు మీరు అకౌంట్ ID చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ IAM యూజర్ నేమ్ ఇవ్వండి. అండ్ పాస్వర్డ్. సైన్ ఇన్. సో ఇక్కడ చూడండి మనం అక్కడ పాస్వర్డ్ రీసెట్ కండిషన్ అనేది ఎనేబుల్ చేసాం కాబట్టి యూ మస్ట్ చేంజ్ యువర్ పాస్వర్డ్ టు కంటిన్యూ. సో లాగిన్ అయిన వెంటనే మనం పాస్వర్డ్ చేసుకోమని అయితే అడుగుతుంది. ఇది ఫోర్స్ఫుల్గా చేస్తుంది. అది కనుక మనం అక్కడ డిజేబుల్ చేసి ఉంటే ఇక్కడైతే ఈ విధంగా అడగదు, డైరెక్ట్గా AWS కన్సోల్కి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ న్యూ పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు నేను IAM యూజర్తో ఇక్కడికి లాగిన్ అయ్యి ఉన్నాను, IAM డెమో యూజర్తో. చూడండి ఇక్కడ నాకు IAM డెమో యూజర్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే నాకు రాకేష్ తానంకి అనేది ఇది నా రూట్ అకౌంట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి IAM యూజర్తో లాగిన్ అయ్యాను, IAM డెమో అనే అకౌంట్. అండ్ మిగతా అన్ని కండిషన్స్ కూడా ఇక్కడ నార్మల్గానే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మనం వచ్చేసి రీజన్ అనేది చేంజ్ చేసుకుందాం, ముంబై రీజన్కి. ఇట్లా ఉంది. ఇప్పుడు మనం ఏం చేసాము అని అంటే ఒక IAM యూజర్ అనేది క్రియేట్ చేసాము, IAM యూజర్తో లాగిన్ అయ్యి ఉన్నాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఓపెన్ AWS S3 సర్వీస్ పేజ్. ఒకసారి S3 సర్వీస్ పేజ్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఆ పేజ్ అనేది మనకి యాక్సెస్ అవుతుందా, లేదంటే ఏమైనా పర్మిషన్ ఇష్యూస్ అనేవి వచ్చినాయా. చూడండి నాకు S3 కన్సోల్ పేజ్ అయితే ఓపెన్ అయింది. కానీ మీరు ఇక్కడ కనుక చూస్తే కింద మనకి బకెట్స్ అనేది లిస్ట్ అవ్వలేదు. యూ డోంట్ హ్యావ్ పర్మిషన్స్ టు లిస్ట్ ద బకెట్స్. ఇక్కడ చూడండి ఆఫ్టర్ పర్మిషన్స్ టు ఎలో S3 లిస్ట్ ఆల్ మై బకెట్స్ అనే ఈ పర్మిషన్ మనం పాలసీ అనేది అటాచ్ చేసినప్పుడే మనకి ఇక్కడ లిస్ట్ బకెట్స్ అనేది కనిపిస్తుంది. ఇదేనే కాదు, మీకు ఏ సర్వీస్లోకి వెళ్ళినా అక్కడ మీకు ఇట్లా యాక్సెస్ డెనీడ్ అయితే ఒక ఎర్రర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేద్దాం అంటే ఇది ఎందు గురించి వస్తుంది అని అంటే మనం ఇక్కడ పర్టికులర్ IAM యూజర్కి మనం ఎటువంటి పర్మిషన్ కూడా యాడ్ చేయలేదు. IAM డెమో ఇక్కడ చూడండి పర్మిషన్స్ అనేది చూస్తే ఓన్లీ IAM యూజర్ చేంజ్ పాస్వర్డ్ ఒకటే ఉంది, వేరే ఏ పర్మిషన్ లేదు కాబట్టి డిఫాల్ట్గా
ఇది బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఇది ఎందుకు అని అంటే సెక్యూరిటీ గురించి ఇది వీళ్ళు ఈ విధంగా చేయడం అయితే జరిగింది. అయితే మనం నెక్స్ట్ ఏం చేద్దాము అని అంటే అటాచ్ AWS మేనేజ్డ్ పాలసీ టు అబోవ్ క్రియేటెడ్ యూజర్. ఇప్పుడు మనం S3 సర్వీస్ స్పేస్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం కదా. సో S3లో మనం AWS మేనేజ్డ్ పాలసీస్ ఏమున్నాయని చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఈ యూజర్కి మనం పర్మిషన్స్ అనేది యాడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి యాడ్ పర్మిషన్స్ అనేది ఉంది. ఈ యాడ్ పర్మిషన్స్ అనేది క్లిక్ చేసినప్పుడు మనకి ఇట్లా 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ 3 ఆప్షన్స్లో మనం గ్రూప్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. గ్రూప్లో యాడ్ చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. అసలు మన ఈ అకౌంట్లో వచ్చేసి గ్రూప్స్ అనేవి లేవు. గ్రూప్స్ అనేవి ఉంటే ఇక్కడ నాకు గ్రూప్ లిస్ట్ అనేది చూపిస్తుంది. అట్లనే కాపీ పర్మిషన్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ యూజర్. ఆల్రెడీ ఒక యూజర్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే యూజర్కి ఉన్న పర్మిషన్స్ మాత్రమే కాపీ అవుతాయి. లేదు వేరేవి యాడ్ చేయాలి అని అంటే మనకి అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్ట్లీ అనే ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ మనకి 664 రిజల్ట్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా AWS యాడ్ చేసిన డిఫాల్ట్గా మేనేజ్ చేసిన పర్మిషన్స్. ఇక్కడ మన ఫిల్టర్ పాలసీస్ చూసినా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ మనకు ఉంటాయి. కస్టమర్ మేనేజ్డ్ పాలసీ, AWS మేనేజ్డ్ పాలసీ, మిగతావన్నీ కూడా AWS మేనేజ్డ్లోనే మేనేజ్డ్ జాబ్ ఫంక్షన్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి కస్టమర్ మేనేజ్ చూస్తే మనకి 0 ఉన్నాయి, ఇంకా మనం ఏం క్రియేట్ చేయలేదు. కానీ నెక్స్ట్ వీడియోలో మన కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ యూజ్ చేద్దాం. ఇప్పుడైతే నేను S3 అని సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే S3 రిలేటెడ్ పర్మిషన్స్ నాకు కావాలి కాబట్టి S3 అని నేను చూస్ చేసినప్పుడు S3కి సంబంధించిన పాలసీస్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్టర్ అవుతూ ఉంటాయి. S3 అనే కాదు, S3 అనే టర్మ్ ఉన్నవన్నీ కూడా ఇక్కడ క్రియేట్ అవుతాయి. చూడండి S3 రోల్, S3 ఫుల్ యాక్సెస్, S3 రీడ్ ఓన్లీ యాక్సెస్. ఓన్లీ రీడ్ ఓన్లీ కావాలంటే ఇది ఇస్తాం. ఇప్పుడైతే ప్రెజెంట్ మనం ఫుల్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. రివ్యూ యాడ్ పర్మిషన్స్. సో ఇక్కడ నాకు S3 ఫుల్ యాక్సెస్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే సేమ్ పేజ్కి మనం వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. సో చూడండి ఇప్పుడు నాకు నా అకౌంట్లో ఉన్నటువంటి S3 బకెట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపించాయి. ఇప్పుడు మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. అథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటంటే, అథెంటికేషన్ అంటే ఓన్లీ లాగిన్ అవ్వడం వరకు మాత్రమే. ఆథరైజేషన్ అంటే లాగిన్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు అన్నటువంటి పర్మిషన్స్ ఇవ్వడాన్ని మనం ఆథరైజేషన్ అంటాం. ఇక్కడ నాకు కంప్లీట్ ఫుల్ యాక్సెస్ ఇచ్చాను కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో నేను ఏదైనా కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ టాస్క్ అనేది చూద్దాం. ట్రై యాక్సెసింగ్ S3 సర్వీస్ పేజ్, ఎస్ వచ్చింది. ట్రై యాక్సెసింగ్ ద IAM సర్వీస్ పేజ్. మనం ఏం చేద్దాం అంటే ఓన్లీ S3కి పర్మిషన్ ఇచ్చాం కదా ఇందులో. ఇప్పుడు ఒకసారి వేరొక సర్వీస్కి వెళ్దాం. IAM సర్వీస్ చూస్ చేసుకుందాం. IAM సర్వీస్ కూడా మరి మనల్ని అలౌ చేస్తుందా, ఓన్లీ S3 సర్వీస్కి మాత్రం అలౌ చేస్తుందా అనేది ఒకసారి యాక్సెస్ చేసి చెక్ చేద్దాం. చూడండి IAM సర్వీస్ పేజ్ అనేది ఓపెన్ అయింది. నేను ఇప్పుడు IAM యూజర్ కన్సోల్లో ఉన్నాను కాబట్టి ఇవన్నీ చూస్తే మనకి వీ ఎన్కౌంటర్డ్ ద ఫాలోయింగ్ ఎర్రర్స్ వైల్ ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్. చూడండి IAM గెట్ అకౌంట్ సమరీ ఆన్ రిసోర్స్, ఇవేవి పర్మిషన్స్ కూడా మనకి లేవు, అందుకని క్రాస్ మార్క్ చూపిస్తుంది. ఒకసారి యూజర్స్లోకి వెళ్ళి ఎన్ని యూజర్స్ అనేది ఉంది చూద్దాం. యూనిట్ పర్మిషన్స్, దీనికి పర్టికులర్ లిస్ట్ యూజర్స్ అనే పర్మిషన్ లేదు కాబట్టి మనకి ఈ యూజర్స్ ఏమీ చూపించట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే, ఎందుకని అంటే మనం ఇక్కడ IAM పర్మిషన్ ఏమి యాడ్ చేయలేదు, అందు గురించి మనకు ఆ ఎర్రర్ అయితే వస్తుంది. ఒకసారి IAM పర్మిషన్ కూడా మనం యాడ్ చేసి ట్రై చేద్దాం. అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్ట్లీ. ఈ విధంగా మనకి AWSలో IAM ఫుల్ యాక్సెస్ తీసుకుంటున్నాను. AWSలో ఉన్న ప్రతి సర్వీస్కి కూడా మనం ఈ పాలసీస్ అనేది అటాచ్ చేయొచ్చు. దీనివల్ల ఎవరెవరిని ఏ సర్వీస్కి అయితే అలౌ చేయాలో ఆ సర్వీస్కి మాత్రమే అలౌ చేయడానికి మనకి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేసి చూద్దాం. సో చూడండి ఇక్కడ నాకు IAM యూజర్స్ అనేది కనిపించింది. 2 IAM యూజర్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి. ఇది ఎందుకంటే ఓన్లీ IAM పర్మిషన్స్ నేను యాడ్ చేశాను కాబట్టి నాకు ఇట్లా IAM కూడా కనిపించింది. లేదు వేరొక సర్వీస్కి వెళ్తే ఆ సర్వీస్ అయితే నాకు యాక్సెస్ డెనిడే కనిపిస్తుంది. మనం పర్మిషన్ యాడ్ చేసే వరకు ఏ సర్వీస్లోకి కూడా మనకి AWS అయితే అలౌ చేయదు. అట్లాగే నెక్స్ట్ టాస్క్ చూద్దాం. IAM పర్మిషన్స్ యాడ్ చేసాం. నెక్స్ట్ IAM పేజ్కి IAM సర్వీస్కి IAM యూజర్ని అయితే అలౌ చేసింది. నెక్స్ట్ ఒక IAM యూజర్కి ఆల్రెడీ క్రియేట్ చేసిన దానికి సీక్రెట్ కీస్ క్రియేట్ చేయాలంటే ఏ విధంగా క్రియేట్ చేయాలనేసి ఒకసారి చెక్ చేద్దాం. సో మనం IAM డెమోలో ఉన్నాం కదా, ఈ IAM డెమోకి మన యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ అనేది జనరేట్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అనేసి ఉంటుంది. ఇప్పుడు నేను ప్రెసెంట్ రూట్ అకౌంట్లో ఉన్నాను, లేదంటే ఆ పర్టికులర్ అకౌంట్లోకైనా మనం వెళ్ళి చేయొచ్చు. ఎందుకంటే IAM ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. కానీ నేను రూట్ అకౌంట్ నుంచి అయితే ప్రెజెంట్ చేస్తున్నాను. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, ఇక్కడ మనకి
ఈ యాక్సెస్ కీస్ అనే సెక్షన్లో యాక్సెస్ కీస్ ఎన్ని ఉన్నాయని చూపిస్తుంది. ఏ అకౌంట్కైనా ఏ ఐఏఎం యూజర్కైనా మనకి ఓన్లీ 2 యాక్సెస్ కీస్ అనేది అయితే డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. డిఫాల్ట్గా కాదు, మ్యాక్సిమం కూడా 2 యాక్సెస్ కీస్ మాత్రమే ఉంటాయి. మీరు ఆ 2 యాక్సెస్ కీస్ కాకుండా థర్డ్ యాక్సెస్ కీ మీరు యూజ్ చేయాలి అని అంటే ఏదైనా ఎగ్జిస్టింగ్ ఉన్న యాక్సెస్ కీని డిలీట్ చేసి కొత్త యాక్సెస్ కీని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, క్రియేట్ యాక్సెస్ కీ అన్నప్పుడు ఇక్కడ నాకు ఒక యాక్సెస్ కీ సీక్రెట్ కీ ఒక పేరుని నాకు క్రియేట్ చేస్తుంది. దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ CSV. ఇక్కడ చూస్తే యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీస్ అనేది ఈ విధంగా ఉంటాయి. అట్లానే ఫైల్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో చూడండి, మనకి యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ డౌన్లోడ్ అయిన ఫైల్లో ఈ విధంగా రెండు కూడా ఈ విధంగా కనిపిస్తాయి. సో మనం ఈ విధంగా యాక్సెస్ కీ సీక్రెట్ కీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. నేను ఒకసారి సెకండ్ యాక్సెస్ కీ పేరుని కూడా జనరేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది నాకు సెకండ్ యాక్సెస్ కీ పేరు అనమాట. సో 2 యాక్సెస్ కీస్ అనేవి నా దగ్గర ఉన్నాయి. ఒకసారి నేను థర్డ్ యాక్సెస్ కీ అనేది ట్రై చేయాలి, క్రియేట్ చేయాలి అనడానికి ఆప్షనే లేదు. ఇక్కడ క్రియేట్ యాక్సెస్ కీ అనే బటన్ అయితే డిజేబుల్ అయిపోయింది. ఓన్లీ ఒక అకౌంట్లో 2 యాక్సెస్ కీస్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేయబడతాయి. అట్లనే ఒకసారి మనకి ఈ యాక్సెస్ కీ అనేది డిజేబుల్ చేయాలి అని అంటే మేక్ ఇన్యాక్టివ్ అని కొడితే ఆటోమేటిక్గా అది డిజేబుల్ అయితే అయిపోతుంది. దానికి యూజ్ చేయడానికి ఉండదు. లేదు దీన్ని డిలీట్ చేయాలంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి క్రాస్ మార్క్ అనేది కొడితే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ డిలీషన్ అయితే అయిపోతుంది. సో నేను సెకండ్ టైం క్రియేట్ చేసిన దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. డీయాక్టివేట్, కన్ఫర్మేషన్ అండ్ డిలీట్. సో ఈ విధంగా మనం యాక్సెస్ కీస్ని డిలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ప్రెజెంట్ అయితే ఒకటే ఉంది, యాక్సెస్ కీస్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ యాక్సెస్ కీతో మనం ఒకసారి CLI ద్వారా లాగిన్ అయ్యి చెక్ చేద్దాం. AWS మనకి కాన్ఫిగర్ అనే కమాండ్ ఉంది కదా క్రెడెన్షియల్ సెట్ చేయడానికి. AWS కాన్ఫిగర్లో మనకి క్రెడెన్షియల్స్ అనేది తీసుకుందాం. నెక్స్ట్ API-south-1 JSON. సో ఇప్పుడు ఒకసారి మనం అసలు ఏ అకౌంట్లో ఉన్నాం అనేది ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. అది చెక్ చేయడానికి మనకున్నటువంటి కమాండ్ ఏంటి అని అంటే AWS STS get caller identity. ఇది కొడితే మనం ప్రెసెంట్ ఏ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యామన్న ఇన్ఫర్మేషన్ మనకి రిటర్న్ ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ ఉంది ARNలో IAM demo. ఈ యూజర్ తోటి మనం లాగిన్ అయ్యాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీని నుంచి మనం AWS S3 LS కొడదాం. S3లో ఉన్న బకెట్స్ అన్ని మనకి లిస్ట్ చేస్తుంది, ఎందుకంటే నేను S3 పర్మిషన్ యాడ్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే AWS EC2 కమాండ్లో అసలు ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయనేది ఒకసారి చెక్ చేద్దాం. సో నాకు అందులో ఏమేమి ఉన్నాయో తెలియదు కాబట్టి ఒకసారి హెల్ప్ అనే కమాండ్ యూజ్ చేశాను. AWS EC2 describe instances. సో చూడండి, మనకైతే ఏం ఎర్రర్ అనేది వచ్చింది అనేది, అండ్ ఎర్రర్ అకర్డ్ అన్ఆథరైజ్డ్ ఆపరేషన్. సో డిస్క్రైబ్ ఇన్స్టెన్సెస్కి మనం పర్మిషన్ లేదు కాబట్టి ఎర్రర్ అనేది ఈ విధంగా వస్తుంది. సో IAM యూజర్లో ఆథరైజేషన్ అనేది అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేయొచ్చు. అట్లనే మనకి AWS మేనేజ్డ్ పాలసీ అనేది కూడా ఏ విధంగా యాడ్ చేయాలనేసి ఈ వీడియోలో మనం చూసాం. సో అదే AWS కస్టమర్ మేనేజ్డ్ పాలసీ అంటే మనం ఓన్గా పాలసీ అనేది క్రియేట్ చేసుకుని ఏ విధంగా చేసుకోవాలి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్లైన్ పాలసీని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి, లేదంటే కింద ఉన్న పర్మిషన్ బౌండరీస్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఇది ఎందుకు అన్న ఈ విషయాల్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. IAM యూజర్ విత్ కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్. మనం ఇదివరకు వీడియోలో ఆల్రెడీ మనం ఏం చూసాము అని అంటే IAM డెమో అనే యూజర్ని క్రియేట్ చేసాము. ఈ యూజర్కి మనం ఫుల్ పర్మిషన్ యాక్సెస్ అనేది ఇచ్చి ఆ సర్వీస్ని ఈ పర్మిషన్ యాడ్ చేయకముందు సర్వీస్ యాక్సెస్ అయిందా లేదా, లేకపోతే పర్మిషన్ అనేది యాడ్ చేసిన తర్వాత సర్వీస్ ఏ విధంగా యాడ్ అయింది అనేది మనం ఆల్రెడీ చెక్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే వీటన్నిటిని కూడా రిమూవ్ చేసేద్దాం. IAM ఫుల్ యాక్సెస్ నేను తీసేస్తున్నాను, అట్లానే S3 ఫుల్ యాక్సెస్ని కూడా నేను డిటాచ్ చేసేస్తాను. డిటాచ్ చేసేసిన తర్వాత మనం ఒకసారి ఆ S3 పర్మిషన్ అనేది ఆ పర్టికులర్ IAM యూజర్కి యాక్సెస్ అవుతుందా లేదా అనేసి నేను చెక్ చేస్తాను. ప్రెజెంట్ అయితే నేను రూట్ అకౌంట్ యాక్సెస్లో ఉన్నాను, రాకేష్ తానింగ్కి. అట్లానే వేరొక బ్రౌజర్లో ఇన్కాగ్నిటో బ్రౌజర్లో IAM డెమో అనే యూజర్ ద్వారా నేను ఇక్కడ లాగిన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి S3 పర్మిషన్ అనేది నేను రిమూవ్ చేసేసాను కాబట్టి ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేసి చూసినప్పుడు మీకు
ఇక్కడ ఉన్న S3 బకెట్స్ ఏవి కూడా కనపడవు. ఇవి చూడండి, యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు లిస్ట్ ద బకెట్స్ అని అయితే మనకు కనిపించింది. అయితే ఇప్పుడు మనం ఏం చెక్ చేద్దాము అని అంటే, ఇక్కడ AWS మేనేజ్డ్ పాలసీస్ కాకుండా ఈసారి మనం పర్మిషన్స్ యాడ్ చేసేటప్పుడు కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ అనేది ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ యాడ్ పర్మిషన్స్ అయినా తీసుకోవచ్చు మనం, లేదంటే యాడ్ ఇన్లైన్ పాలసీ అయినా తీసుకోవచ్చు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మనకి యాడ్ పర్మిషన్స్లో మనం కనుక పాలసీ అనేది క్రియేట్ పాలసీ తీసుకుంటే ఇక్కడ చూడండి, యాడ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్ట్లీ మళ్ళీ ఇక్కడికి వెళ్తాము. కానీ ఈసారి మనం ఇక్కడ AWS ఇచ్చిన పాలసీస్ని మనం సెలెక్ట్ చేసుకోకుండా ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, క్రియేట్ పాలసీ అని. ఈ క్రియేట్ పాలసీ అనేది క్లిక్ చేసినప్పుడు మనకి న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ న్యూ ట్యాబ్లో మనం ఎక్కడికి వెళ్తాము అని అంటే, IAM పాలసీస్లోకి వెళ్ళి అక్కడ న్యూ పాలసీ అనేది మనం క్రియేట్ చేస్తాం. చూడండి, ప్రెజెంట్ మనం ఉన్నదైతే ఇక్కడ IAMలో పర్మిషన్స్ అనేది యాడ్ చేయడానికి చూస్తున్నాం ఒక యూజర్కి. ఇది ఎక్కడికి రీడైరెక్ట్ అయింది అని అంటే, IAM పాలసీస్లోకి రీడైరెక్ట్ అయింది మనకి. ఒకసారి మన క్రియేట్ పాలసీ అనేది క్రియేట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అయితే మనం ఎందుకని కస్టమర్ మేనేజ్డ్కి వెళ్తాము అని అంటే, ఒకసారి మనం S3 అనేది కనుక ఇక్కడ టైప్ చేస్తే S3 రిలేటెడ్ పాలసీస్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. S3 ఫుల్ యాక్సెస్ ఒకటి, S3 రీడ్ ఓన్లీ యాక్సెస్ ఒకటి, అట్లానే వేరే కొన్ని పర్మిషన్స్ అనేది కనిపిస్తున్నాయి. నాకు ఈ పర్మిషన్స్లో నేనైతే సాటిస్ఫై కావడం లేదు. నాకు ఏం కావాలంటే ఇంకా ఫైన్ గ్రైన్డ్ యాక్సెస్ కావాలి. ఈ ఫుల్ యాక్సెస్ అంటే అన్ని బకెట్స్కి కాదు, మొత్తం సర్వీస్కి కాదు, ఓన్లీ ఒక్క బకెట్కి మాత్రమే నేను ఫుల్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. కానీ ఆప్షన్ అనేది ఇక్కడ లేదు కాబట్టి దాని గురించి నేను కస్టమ్ పాలసీ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ మనం ఓపెన్ చేసిన కన్సోల్కి వెళ్ళండి. ఇక్కడ చూస్తే మనకి ఇందులో ఈ ఎడిటర్లో మనం క్రియేట్ చేయొచ్చు. లేదు మీ దగ్గర డైరెక్ట్గా JSON ఉంది అని అంటే JSON ఇక్కడైతే రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి వెర్షన్ స్టేట్మెంట్ అనేది ఉంది, మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా. ఇందులో మనం ఈ JSONలో మనం ఇట్లా ఈ విధంగా యాడ్ చేయొచ్చు. బట్ మనం వచ్చేసి ఇక్కడ సింపుల్గా విజువల్ ఎడిటర్లో క్రియేట్ చేద్దాము. చూస్ సర్వీస్, ఏ సర్వీస్కి యాడ్ చేయాలనుకుంటున్నామంటే S3 సర్వీస్కి మనం ఇక్కడ ఈ పర్మిషన్స్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం. S3 సర్వీస్లో S3 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి అందులో ఉన్నటువంటి యాక్షన్స్ అనేవి కనిపిస్తుంది. నార్మల్గా మనకి ఇదివరకు ఈ AWS మేనేజ్డ్ పాలసీస్లో చూసుకుంటే S3 ఫుల్ యాక్సెస్, S3 రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉంది. అయితే ఇక్కడ మనకి ఇంకా ఫైన్ గ్రైన్డ్గా ఏమేమి యాక్షన్స్ మీదకి మనం అలౌ చేయాలి, అన్ని యాక్షన్స్ మీదకి అలౌ చేయాలంటే S3 ఫుల్ పర్మిషన్స్ ఇస్తే ఈ S3 ఇది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఓన్లీ కొన్ని వాటికి మాత్రమే ఇవ్వాలి అని అంటే చూడండి, లిస్ట్ అండ్ రీడ్, రైట్ పర్మిషన్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. లిస్ట్లోకి వెళ్తే మనకి ఇంకా విడివిడిగా మెథడ్స్ అనేవి కనిపిస్తాయి. లిస్ట్ ఆల్ మై బకెట్స్, లిస్ట్ బకెట్, లిస్ట్ జాబ్స్. చూడండి, లిస్ట్ ఆల్ మై బకెట్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బకెట్స్ అన్నీ కూడా లిస్ట్ అవుతాయి. లిస్ట్ బకెట్ అంటే ఒక బకెట్ని క్లిక్ చేసినప్పుడు అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ ఉంటాయి చూసారా, అవి మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇక్కడ లేకపోతే రీడ్ అనేది తీసుకుంటే మొత్తం రీడ్ యాక్సెస్ ఇచ్చేయాలంటే ఇది ఇస్తే మొత్తం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే కానీ ఇప్పుడు నేనైతే ఇవన్నీ కూడా సెలెక్ట్ చేయట్లేదు, కానీ ఇక్కడైతే నేనైతే ఓన్లీ కూడా లిస్ట్ ఆల్ మై బకెట్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నా. ఓన్లీ ఒక్క పర్మిషన్ యాడ్ చేస్తున్నా. ఆ పర్టికులర్ IAM యూజర్కి ఇందులో ఏవైతే S3 బకెట్స్ ఉన్నాయో అవి మాత్రమే కనిపించాలి. బట్ ఆ S3 బకెట్లో ఏమేం ఫైల్స్ ఉన్నాయి అవి కనిపించకూడదు. అందు గురించి నేనేం చేస్తున్నానంటే, లిస్ట్ ఆల్ మై బకెట్స్ ఒక్క పర్మిషనే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకే పర్మిషన్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. అట్లా నెక్స్ట్ రీసోర్సెస్ అనేది మనకైతే అలౌడ్ లేదు, బై డిఫాల్ట్ స్టార్ అయితే వస్తుంది. రిక్వెస్ట్ కండిషన్ గురించి అయితే ఇదైతే ఆప్షనల్ ఫీల్డ్, మనం ఇప్పుడు దీని గురించి చెక్ చేయాల్సిన అవసరం లేదు. అయితే మనం సెలెక్ట్ చేసిన వాటికి బ్యాక్ అండ్లో AWS అయితే ఒక JSON పాలసీ అనేది జనరేట్ చేసి ఉంటుంది. ఆ JSON పాలసీ ఎట్లా ఉంటుంది ఇక్కడ చెక్ చేద్దాం. JSONలోకి వెళ్తే చూడండి, మనకి ఇందాక స్టేట్మెంట్లో ఏమీ కనపడలేదు, ఇప్పుడైతే స్టేట్మెంట్లో ఒక JSON అయితే యాడ్ అయింది. ఎఫెక్ట్ అలౌ, యాక్షన్లో చూస్తే S3 లిస్ట్ ఆల్ మై బకెట్స్, స్టార్ పెడితే అన్ని పర్మిషన్స్కి యాడ్ అవుతుంది. లిస్ట్ ఆల్ మై బకెట్స్ అంటే ఓన్లీ వన్ పర్మిషన్ యాడ్ చేసాం మనం. ఇప్పుడు రీసోర్స్లు చూడండి, స్టార్ అనేది యాడ్ అయింది. సో ఈ విధంగా ఒక IAM పాలసీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మీకు ప్రిన్సిపల్ అనేది కనపడడం లేదు, ఎందుకంటే IAM పాలసీలో డిఫాల్ట్గా ప్రిన్సిపల్ అనేది IAM యూజరే అవుతుంది. నెక్స్ట్ రివ్యూ. ఈ IAM పాలసీకి నేమ్ అనేది ఇవ్వండి, S3 కస్టమ్ పాలసీ. క్రియేట్ పాలసీ. చూడండి, పాలసీ అనేది క్రియేట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. S3 కస్టమ్ పాలసీ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు దాకా నాకు ఇక్కడ చూస్తే ఇదివరకు వీడియోలో మనం చూసినప్పుడు కస్టమర్ మేనేజ్డ్ పాలసీ 0 ఉంది, ఇప్పుడైతే ఒకటి ఉంది, ఎందుకంటే ఇప్పుడే మనం ఒకటి క్రియేట్ చేసాం కదా. సో దాని గురించి ఇప్పుడు ఏం చేద్దాం అంటే, మనం ఇదివరకు ఉన్న ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసి మనం ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి పాలసీని
ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనం కస్టమ్గా క్రియేట్ చేసిన పాలసీ కూడా ఇక్కడ కనిపిస్తుంది, S3 కస్టమ్ పాలసీ అని. దీని ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ యాడ్ పర్మిషన్. ఇప్పుడు ఈ పర్టికులర్ IAM యూజర్కి మనం ఏం యాడ్ చేసాము అని అంటే ఓన్లీ IAM యూజర్ చేంజ్ పాస్వర్డ్ అండ్ S3 కస్టమ్ పాలసీ అనేది మాత్రమే యాడ్ చేసాం. ఈ కస్టమ్ పాలసీలో ఉన్న పర్మిషన్ ఏంటి అని అంటే ఓన్లీ బకెట్ ఉన్న బకెట్స్ అన్నీ కూడా లిస్ట్ అవ్వడానికి మాత్రమే మనం పర్మిషన్ అనేది యాడ్ చేసాం. చూస్తే పాలసీ సమరీ అనేది కనిపిస్తుంది. S3లో లిస్ట్ ఒకటే మనం ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే వేరొక బ్రౌజర్కి వెళ్ళి ఇక్కడ IAM యూజర్ లాగిన్ అయిన చోట ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూడండి మన పర్మిషన్ అనేది యాడ్ చేసాం కాబట్టి లిస్ట్ ఆల్ బై బకెట్స్ అయితే వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే యాక్సెస్ అనేది ఇన్సఫిషియెంట్ పర్మిషన్స్ ఉంది. నేను ఇందులో ఏం చేశానంటే ఓన్లీ బకెట్కి మాత్రమే లిస్ట్ ఆల్ మై బకెట్స్, అంటే ఒక అకౌంట్లో ఉన్న ఎన్ని బకెట్స్ ఉన్నాయి, ఏమేమి బకెట్స్ ఉన్నాయి ఇవి చెక్ చేయడానికి మాత్రమే నేనైతే పర్మిషన్ అనేది ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏదైనా ఇందులో బకెట్లోకి నేను వెళ్ళాలంటే ఇక్కడ నాకు పర్మిషన్స్ అనేది లేదు. అందులో ఏం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది చూడడానికి అయితే నాకు పర్మిషన్ అనేది లేదు. సో ఈ విధంగా మనం ఇంకా ఫైన్ గ్రైన్డ్ యాక్సెస్ అనేది మనం కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ ద్వారా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. అయితే మనం ఉన్నదానికి సేమ్ ఏం చేద్దాం అని అంటే వీటన్నిటిలో కూడా అన్ని బకెట్స్కి కాకుండా ఓన్లీ ఈ ఫస్ట్ ఉన్న బకెట్కి లేదంటే S3 ప్రాక్టికల్ డెమో ఉన్న ఈ బకెట్కి మాత్రమే మనం ఒక పర్మిషన్ అనేది యాడ్ చేద్దాం. ఆ పర్మిషన్ యాడ్ చేసి ఓన్లీ ఈ బకెట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని మాత్రమే చూడడానికి ఈ IAM డెమో అనే యూజర్కి పర్మిషన్ అనేది ఇద్దాం. అది దేనివల్ల ఇద్దాము అని అంటే ఇక్కడ మనకి యాడ్ ఇన్లైన్ పాలసీ అనేది ఉంది కదా, ఈ యాడ్ ఇన్లైన్ పాలసీ ద్వారా మనం ఆ కస్టమ్ పాలసీని యాడ్ చేద్దాం. అయితే మనకి ఇక్కడ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే S3 కస్టమ్ పాలసీకి యాడ్ ఇన్లైన్ పాలసీకి ఇక్కడ మనం ఈ మేనేజ్డ్ పాలసీ, ఇది వచ్చేసి మేనేజ్డ్ పాలసీ. ఈ మేనేజ్డ్ పాలసీ అనేది మనం యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఈ పాలసీస్లో మనకి ఈ పాలసీ అనేది క్రియేట్ అవుతుంది సపరేట్గా. ఇక్కడ చూడండి మనం ఇంత క్రియేట్ చేసింది ఎక్కడికి వచ్చింది అని అంటే ఇది వరకు మనం పాలసీ అనేది క్రియేట్ చేసినప్పుడు IAM డెమో అనే యూజర్కి యాడ్ చేయడానికి S3_custom_ పాలసీ అనేది ఇక్కడ పాలసీస్లో యాడ్ అయింది. అదే మనం ఇన్లైన్ పాలసీ అనేది కనుక తీసుకుంటే ఈ ఇన్లైన్ పాలసీ అనేది ఓన్లీ ఈ పర్టికులర్ యూజర్ మీద యాడ్ అవుతుంది తప్ప ఈ పర్టికులర్ పాలసీ ఇన్లైన్ పాలసీ అనేది ఇక్కడ ఈ పాలసీస్లో మనకు కనిపించదు. అంటే దీని గురించి వేరే పాలసీస్లో ఒక పాలసీ అనేది క్రియేట్ అవ్వదు, కానీ ఓన్లీ ఈ పర్టికులర్ యూజర్కి మాత్రమే ఈ ఇన్లైన్ పాలసీ అనేది కనిపిస్తుంది. సో ఇది రెండింటి మధ్య డిఫరెన్స్. బట్ పర్మిషన్స్ కానీ యాక్సెస్ కానీ పాలసీ క్రియేట్ చేయడం కానీ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే యాడ్ ఇన్లైన్ పాలసీ చూడండి మళ్ళీ సేమ్ వచ్చింది. S3 సర్వీస్ని చూస్ చేసుకుందాం ఈసారి. S3 నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి లిస్ట్లో ఇందాక లిస్ట్ ఆల్ మై బకెట్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఓన్లీ లిస్ట్ బకెట్ అనేది తీసుకుందాం. ఈ పర్మిషన్ దేనికి పనిచేస్తుందో మీకు తెలియకపోతే ఇక్కడ క్వశ్చన్ మార్క్ మీద మీ మౌస్ అనేది పెడితే దాన్ని క్లిక్ చేస్తే అది దేనికి పనిచేస్తుంది అన్నటువంటిది మీకు ఇక్కడ చూపిస్తుంది. గ్రాంట్ పర్మిషన్లో లిస్ట్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్సైడ్ AWS S3 బకెట్. సో ఈ విధంగా మనకు చూపిస్తుంది. లిస్ట్ బకెట్ అనే ఒక్క పర్మిషన్ మాత్రమే నేను ఈ యూజర్కి యాడ్ చేస్తున్నాను. సో యాడ్ అయింది ఒక్క పర్మిషన్. ఇక్కడ చూడండి రీసోర్సెస్ అనేది ఇందాక మనకి ఎనేబుల్ కాలేదు, ఇప్పుడైతే ఎనేబుల్ అయింది. ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక్క రీసోర్స్కి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయాలంటే స్పెసిఫిక్ యాడ్ ARN. ఈ బకెట్ ARN అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఓన్లీ ఆ ఒక్క బకెట్కి మాత్రమే పర్మిషన్ అనేది యాడ్ చేస్తుంది. S3 ప్రాక్టికల్ డెమోకి మనం అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమున్నాయనేది చూడడానికి మాత్రమే పర్మిషన్ అనేది ప్రొవైడ్ చేద్దాం. యాడ్ చేసాం కదా. ఇప్పుడు JSONలో కూడా చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. సో ఎఫెక్ట్ అలౌ, యాక్షన్ వచ్చేసి లిస్ట్ బకెట్, రీసోర్స్లో చూడండి దాకా మనకి స్టార్ ఉంది, ఇప్పుడైతే బకెట్ ARN మనకు కనిపిస్తుంది. సో ఈ ఒక్క బకెట్కి మాత్రం ఈ పర్మిషన్ అనేది యాడ్ అవుతుంది. రివ్యూ పాలసీ, దీనికి ఒక నేమ్ మెన్షన్ చేయండి, S3 లిస్ట్ బకెట్, క్రియేట్ పాలసీ. సో ఇక్కడ చూస్తే మీకు పాలసీ అనేది అయితే ఇక్కడైతే అటాచ్ అయ్యింది S3 లిస్ట్ బకెట్ అని. కానీ ఇక్కడ మీరు చూడండి ఇన్లైన్ పాలసీ అని ఉంది. సో ఇక్కడ మేనేజ్డ్ పాలసీలో మనకి పాలసీ అనేది ఇక్కడ కనిపిస్తుంది.
బట్ ఇన్లైన్ పాలసీ అనేది ఈ పాలసీస్లో అనేది యాడ్ అవ్వదు, ఓన్లీ ఈ ఒక్క యూజర్కి మాత్రమే యాడ్ అవుతుంది. మనం ఇంకా లేదు ఇక్కడ ఒకసారి పాలసీస్కి వెళ్ళి చెక్ చేయాలి అని అంటే మనం ఏం నేమ్ ఇచ్చాం, S3_list_bucket ఇచ్చాం. ఒకసారి S3_తో ఫిల్టర్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా అది కనిపించాలి. కానీ మనం ఇక్కడ ఇచ్చింది మేనేజ్డ్ పాలసీ కాదు కాబట్టి ఇన్లైన్ పాలసీ కాబట్టి అది పాలసీస్లో సేవ్ అవ్వదు. ఈ ఒక్క డిఫరెన్సే మనకి ఇన్లైన్ పాలసీకి అండ్ కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్కి ఉంటుంది. ఒకసారి మనకు లిస్ట్ బకెట్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఒకసారి రీఫ్రెష్ చేస్తాను, బకెట్స్ అనేవి అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో ఏం చెక్ చేద్దాం అంటే ఈ S3 ప్రాక్టికల్ డెమో అనే బకెట్లోకి వెళ్దాం. ఎందుకంటే ఈ ఒక్క బకెట్కే మనం పర్మిషన్స్ అనేది ఇచ్చాం కాబట్టి. సో పర్మిషన్ అనేది ఇచ్చాం కాబట్టి మనకి ఇందులో ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రం అయితే ఇది చూపిస్తుంది. సో ఇదైతే ఓకే. కానీ మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే వేరే బకెట్లో కూడా వెళ్ళి అక్కడ ఆబ్జెక్ట్స్ చూపిస్తుందా లేదా అని చెక్ చేద్దాం. ఈ ఫస్ట్ బకెట్కి వెళ్తున్నాను. ఫస్ట్ బకెట్ ARN అనేది నేను అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ నాకు ఇన్సఫిషియెంట్ పర్మిషన్స్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా మనం ఇంకా ఫైన్ గ్రైన్డ్ యాక్సెస్ అనేది ఒక పర్టికులర్ రీసోర్స్కి ఇవ్వాలా లేకపోతే అన్ని రీసోర్స్కి ఇవ్వాలా అనేది కూడా మనం ఇక్కడైతే మెన్షన్ చేయొచ్చు. అయితే ఇంకొకటి ARN ఒకటి యాడ్ చేసి ఈ సెషన్ని క్లోజ్ చేద్దాం. ఈ S3 లైఫ్ సైకిల్ రాకేష్ దానికి ఇందులో కూడా మనం ఒకసారి పర్మిషన్ యాడ్ చేద్దాం. ఆ సేమ్ ఈ పర్టికులర్ ఇన్లైన్ పాలసీని ఎడిట్ చేయడానికి మనం ఇది క్లిక్ చేసి ఎడిట్ పాలసీ అనేది క్లిక్ చేస్తే సేమ్ పాలసీని మనం ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ రీసోర్సెస్ ఉంది కదా, దీన్ని ఎరేలా చేసి మనం కామా పెట్టి సెకండ్ బకెట్ ARN కూడా ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఆ బకెట్కి కూడా పర్మిషన్ అనేది అయితే యాడ్ అవుతుంది. ARN యాడ్ చేయాలి, బకెట్ నేమ్ కాదు. రివ్యూ పాలసీ, సేవ్ చేంజెస్. సో బకెట్లోకి పర్మిషన్స్ అయితే యాడ్ అయినాయి. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేసి చూస్తాను. ఇందులో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా నాకు కనిపించాలి. సో అప్లై చేసిన వెంటనే మనకి కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. బట్ అయితే మీ ఒక 30 సెకండ్స్ కానీ ఒక 1 మినిట్ కానీ వెయిట్ చేసి మనకి కంప్లీట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు రీఫ్రెష్ చేసినప్పుడు మనకి అందులో ఉన్న ఫైల్ అనేది అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం AWS కస్టమర్ మేనేజ్డ్ పాలసీని అట్లానే ఈ ఇన్లైన్ పాలసీ గురించి అయితే ఇందులో చూసాం, ఏ విధంగా అటాచ్ చేయాలి, ఏ విధంగా కస్టమ్ పాలసీని క్రియేట్ చేయాలనేసి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రోల్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, రోల్స్కి పర్మిషన్స్ అనేది ఎలా యాడ్ చేయాలి, అట్లనే మనకి పర్మిషన్ బౌండరీ అంటే ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ IAM. ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం అంటే IAM రోల్స్ గురించి చూస్తున్నాం. ఇంతకుముందు వీడియోలో IAM యూజర్స్ చూసాం అండ్ IAM పాలసీస్ గురించి కూడా చూసాం. మేనేజ్డ్ పాలసీస్ అంటే ఏంటి, కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ అంటే ఏంటి, ఇన్లైన్ పాలసీస్ అంటే ఏంటి అన్న డిఫరెన్సెస్ అయితే క్లియర్గా చూసాం. ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే IAM రోల్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, ఇక్కడ పాలసీస్ అనేది ఎట్లా అటాచ్ చేయాలి, IAM యూజర్స్కి అటాచ్ చేసినట్టు సేమ్గా ఉంటుందా లేకపోతే వేరేగా ఉంటుందా, అండ్ క్రాస్ అకౌంట్ యాక్సెస్ అనేది ఎట్లా ప్రొవైడ్ చేయాలి. మన అకౌంట్ నుంచి వేరొక అకౌంట్ కనుక IAM రోల్ ద్వారా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలంటే IAM యూజర్ అనేది క్రియేట్ చేయకుండా దాన్ని ఎట్లా ప్రొవైడ్ చేయాలి, మనం కరెంట్గా లాగిన్ అయిన అకౌంట్ నుంచి ఆ IAM రోల్ యూజ్ చేసుకుని ఆ సెకండ్ అకౌంట్కి ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఈ 3 యాక్టివిటీస్ కూడా మనం ఈ వీడియోలో చేద్దాం. అయితే ఇప్పుడు మనం లేట్ చేయకుండా AWS కన్సోల్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను AWS IAM కన్సోల్లో ఉన్నాను. చూడండి, ఇక్కడ రోల్స్ చూస్తే మీరు ఒకవేళ అకౌంట్ కనుక కొత్తగా క్రియేట్ చేస్తే డిఫాల్ట్గా మీకు 2 రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్ ఏంటి అని అంటే ఇక్కడ మీరు చూస్తే మీకు 2 నేమ్స్ కనిపిస్తున్నాయి. AWS సర్వీస్ రోల్ ఫర్ సపోర్ట్, AWS సర్వీస్ రోల్ ఫర్ ట్రస్టెడ్ అడ్వైజర్. ఇవేంటంటే సర్వీస్ లింక్డ్ రోల్స్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే సర్వీస్ లింక్డ్ రోల్స్ అని మనకు బ్రాకెట్లో అయితే కనిపిస్తుంది. లాస్ట్ యాక్టివిటీ నన్, అంటే లాస్ట్ యాక్టివిటీ ఎవరు కూడా యాక్సెస్ చేసలేరు. అయితే మనకి రోల్స్ అనే ఎన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి అని అంటే 2 టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి 2 టైప్స్ ఆఫ్ రోల్స్లో మనకు మెయిన్గా చూసేది ఏంటి అని అంటే సర్వీస్ బేస్డ్ రోల్స్ ఒకటి, అకౌంట్ బేస్డ్ రోల్స్ అనమాట. ఈ ఫస్ట్ 2 ఆప్షన్స్ కూడా మనకి క్రియేట్ రోల్ అనేది క్లిక్ చేస్తే ఈ ఫస్ట్ 2 ఆప్షన్స్ మనకి అదే డిఫైన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, AWS సర్వీస్కి అంటే మన బదులు ఏదైనా AWS సర్వీస్ అనే దానికి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలా, లేదంటే ఒక థర్డ్ పార్టీ అకౌంట్కి అంటే వేరొక AWS అకౌంట్కి మన అకౌంట్లోకి లాగిన్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వాలా, లేకపోతే ఇవి 2 అనేవి మీకు ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటాయి. సో ఈ 2 గురించి అయితే మనం ఇప్పుడే మాట్లాడొద్దు. చూడండి, ఇక్కడ AWS సర్వీస్ అని అంటే కనుక EC2, లాంబ్డా ఇంకా రిమైనింగ్ సర్వీసెస్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. అంటే మన EC2లో ఈ రోల్ ద్వారా కనెక్ట్ అయ్యి AWS కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామా అని అనుకుంటే EC2 అనేది యూజ్ చేసుకుంటాం. అయితే మనం ఇక్కడ
మనం ఇంకా S3 సర్వీస్ ఒకటే కంప్లీట్ చేసాం కాబట్టి EC2 కానీ లాంబ్డా కానీ చేసినప్పుడు ఈ AWS సర్వీస్ యూస్ చేసుకుని ఆ రోల్ అనేది ఎట్లా యూస్ చేయాలనేసి చూద్దాం. ప్రెసెంట్ అయితే మనం ఎనదర్ AWS అకౌంట్కి మనం పర్మిషన్ అయితే ఇద్దాం. చూడండి, మనం ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే రాకేష్ దానికి అనే అకౌంట్లో ఉన్నాను, రూట్ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ వేరొక అకౌంట్కి పర్మిషన్ ఇవ్వాలి అని అంటే నా దగ్గర సెకండ్ AWS అకౌంట్ అనేది ఉండాలి. కానీ నా దగ్గర సెకండ్ AWS అకౌంట్ అనేది లేదు కాబట్టి నేనేం చేస్తానంటే ఈ ఎనదర్ AWS అకౌంట్ అనే దాన్ని నా అకౌంట్ నెంబరే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనం 2 ఇన్పుట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. చూడండి, ఇక్కడ వేరొక AWS అకౌంట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి అని అంటే మీరు IAM యూజర్ అనేది క్రియేట్ చేయకుండా ఆల్రెడీ మీ ఫ్రెండ్కి కనుక AWS యాక్సెస్ అనేది ఉంటే, AWS అకౌంట్ అనేది ఉంటే మీరు వాళ్ళకి మన అకౌంట్లో IAM యూజర్ క్రియేట్ చేసే బదులు IAM రోల్ అనేది కనుక క్రియేట్ చేసేస్తే ఆ లాగిన్ సెషన్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది IAM యూజర్ మీద కంపేర్ చేస్తే. ఎందుకంటే IAM యూజర్ మీరు క్రియేట్ చేసినప్పుడు దానికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది, యాక్సెస్ అండ్ సీక్రెట్ కీ కూడా ఉంటాయి మనకు అవసరమైతే. కానీ ఇక్కడ IAM రోల్ అనేది ఇచ్చినప్పుడు మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏమీ కూడా ఇవ్వక్కర్లేదు, జస్ట్ ఒక IAM రోల్ అనేది ఇస్తే చాలు. దాని మీద మనం అప్లై చేసే పాలసీని బట్టి వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలా వద్దా అనేది AWS డిసైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం రోల్ అనేది క్రియేట్ చేయాలి అన్నప్పుడు అకౌంట్ ఐడి అని మెన్షన్ చేయాలి. అంటే ఏ అకౌంట్కి మనం యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ నా అకౌంట్కి నేను యాక్సెస్ ప్రొవైడ్ చేయాలని చూస్తున్నాను. దాన్ని ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ కింద ఆప్షన్స్ అనేది ఇవి ఆప్షనల్, మనమైతే ఇవి ఎనేబుల్ చేయొద్దు. ఇప్పుడు నెక్స్ట్ పర్మిషన్స్. ఇక్కడ పర్మిషన్స్ సేమ్ IAM యూజర్లో మనం పాలసీ ఏ విధంగా అయితే అటాచ్ చేసామో ఇక్కడ రోల్స్కి కూడా మనం పాలసీ అనేది సేమ్ అట్లానే అటాచ్ చేస్తాం. మన కస్టమర్ పాలసీ కూడా సేమ్ అదే విధంగా మనకి యాక్సెస్ అయితే జరుగుతుంది. అయితే మనం ఏం చేద్దాం అంటే కస్టమ్ పాలసీ తీసుకుందాం, లేదంటే అందరికీ ఉండేటట్టు AWS S3 ఫుల్ యాక్సెస్ అనేది తీసుకుందాం. సో S3 అనేది ఫుల్ యాక్సెస్ నేను ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ రివ్యూ రోల్ ఏమని ఇద్దామంటే AWS అకౌంట్ క్రాస్ అకౌంట్ రోల్ అనేది మెన్షన్ చేద్దాం. అండ్ ఇంకా ఏ అకౌంట్కి మనం ఇచ్చాం అనేది కూడా ఇక్కడ నేమ్లో కనుక పెట్టుకుంటే మనకి మెయింటెనెన్స్లో ఈజీ అవుతుంది. సో క్రాస్ అకౌంట్ రోల్, ఈ పర్టికులర్ అకౌంట్కి క్రాస్ అకౌంట్ అనేది మనం ప్రొవైడ్ చేసాం. సో ఈ పర్టికులర్ రోల్ అనే ఇక్కడ చూడండి 3 రోల్స్ అనేవి వచ్చి ఈ పర్టికులర్ రోల్ కనుక మనకు చూస్తే ఒకసారి రోల్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి ట్రస్టెడ్ ఎంటిటీస్ అంటే మన ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఇవ్వట్లేదు కదా. మరి ఎవరైనా ఈ రోల్ని యాక్సెస్ చేసుకొని AWS అకౌంట్ ఉన్న ఎవరైనా సరే దీన్ని యాక్సెస్ చేయొచ్చా అని అంటే అలా చేయడానికి అయితే వీలు ఉండదు. ఇక్కడ చూడండి ఫస్ట్ 2 రోల్స్ కూడా AWS సర్వీస్, ఓన్లీ సపోర్ట్ అనే సర్వీస్ మాత్రమే ఈ రోల్ని యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను ఈ ట్రస్టెడ్ ఎంటిటీస్కి మాత్రమే ఈ రోల్కి లాగిన్ అవ్వడానికి పర్మిషన్ అనేది ఇవ్వాలి. అట్లనే సెకండ్ సర్వీస్ తీసుకుంటే ఓన్లీ ట్రస్టెడ్ అడ్వైజర్ అనే సర్వీస్కి మాత్రమే ఈ రోల్ లాగిన్కి అలౌ చేస్తుంది. అట్లనే ఇది చూడండి థర్డ్ రోల్ మనం ఇప్పుడు క్రియేట్ చేసింది ఓన్లీ ఈ పర్టికులర్ 6141 ఈ పర్టికులర్ అకౌంట్కి మాత్రమే ఈ రోల్ యూజ్ చేసుకుని లాగిన్ అవ్వడానికి అయితే అలౌ చేస్తుంది. ఈ ట్రస్టెడ్ ఎంటిటీస్లో ఇది మాత్రమే డిఫైన్ చేస్తుంది. చూడండి మనం లోపలికి వెళ్దాం. ఈ రోల్కి అటాచ్ చేసిన పర్మిషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అట్లనే కొద్దిగా కిందకి ఇక్కడ మనకి పక్కకు వస్తే పర్మిషన్స్, ట్రస్టెడ్ అడ్వైజర్స్ అనే ట్యాబ్ ఉంది కదా, ట్రస్టెడ్ రిలేషన్షిప్స్. సో ఇక్కడ చూస్తే మనకి క్లియర్గా దాని గురించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా వస్తుంది. ద అకౌంట్ 6141 ఈ పర్టికులర్ అకౌంట్కి మాత్రమే యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. లేదు మనల్ని దీన్ని ఎడిట్ చేయాలి అని అంటే ఎడిట్ ట్రస్ట్ రిలేషన్షిప్ కొడితే మనకి IAM పాలసీ అనేది ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక పాలసీ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఇచ్చిన IAM అకౌంట్తో AWS ఏం చేశాడు అని అంటే రోల్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఒక పాలసీ అనేది ఆటో జనరేట్ చేశాడు అనమాట. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ అకౌంట్కి మనం యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలని చూస్తున్నాం. లేదు వేరొక అకౌంట్ కనుక మనం యాడ్ చేయాలంటే ఇక్కడ ఒక అరే పెట్టేసి కామా పెట్టేసి ఇంకొక సేమ్ ఇట్లానే అకౌంట్ అని కనుక ఇచ్చేస్తే ఆటోమేటిక్గా సెకండ్ అకౌంట్ కూడా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయగలం. సో ఇప్పుడు చూడండి మనం ఏం చేద్దామనంటే వేరొక అకౌంట్ నుంచి లాగిన్ అవుదాం. అయితే ఈ పర్టికులర్ IAM రోల్కి క్రాస్ అకౌంట్ యూజ్ చేసుకుని లాగిన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర AWS అకౌంట్ అనేది ఉండాలి. అయితే మనకి ఇప్పుడు AWS అకౌంట్ అనేది ఉంది, కానీ ఈ AWS అకౌంట్కి రూట్ అకౌంట్లో ఉన్నాం. మనం రూట్ అకౌంట్లో ఉన్నప్పుడు మనం ఇటువంటి స్విచ్ రోల్ యాక్షన్ అనేది చేయలేం. ఇక్కడ మనకి స్విచ్ రోల్ చేసుకోవడానికి కన్సోల్ నుంచి అయితే ఇక్కడ ఈ మై సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ కింద మనకి స్విచ్ రోల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ రావట్లేదు, ఎందుకంటే రూట్ అకౌంట్కి మనకి స్విచ్ రోల్ అనే ఆప్షన్ రాదు, ఓన్లీ IAM యూజర్కి మాత్రం వస్తుంది. అందు గురించి నేనేం చేస్తున్నానంటే నాకున్నటువంటి IAM యూజర్ వేరొక IAM యూజర్తో లాగిన్ అయ్యి ఆ అకౌంట్ నుంచి మనం ఈ స్విచ్ రోల్కి లాగిన్ అవ్వడానికి ట్రై చేద్దాం. అయితే ఫస్ట్ మనం ఆ యూజర్ ఉందో లేదో చూద్దాం. యాడ్ యూజర్
క్రాస్ అకౌంట్, కన్సోల్ యాక్సెస్ ఒకటి మాత్రం ఇస్తున్నాను. రీసెట్ పాస్వర్డ్ వద్దు. నెక్స్ట్ పర్మిషన్స్. ఇక్కడైతే మనం ఒకే ఒక పర్మిషన్ అనేది ఇవ్వాలి. ఆ పర్మిషన్ అనేది మనకి ఇక్కడ డిఫాల్ట్గా అయితే ఉండదు. ఆ పర్మిషన్ ఏంటంటే STS అనే పాలసీ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. అది మనకి ఇక్కడ డిఫాల్ట్గా అయితే రావడం జరగదు. సో దాని గురించి మనం ఏం చేయాలి అని అంటే క్రియేట్ పాలసీ, కస్టమ్ పాలసీ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకని అంటే మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే రోల్ అనేది అజ్యూమ్ చేసుకుని వేరొక రోల్లోకి మనం మారుతున్నాం. అంటే మనకున్నటువంటి ఐడెంటిఫికేషన్లో మనం ఉండకుండా ఐడెంటిటీలో వేరొక రోల్కి మనం చేంజ్ అవుతున్నాం కాబట్టి ఆ రోల్కి చేంజ్ అవ్వడానికి అటువంటి పర్మిషన్ అనేది మనకు ఉండాలి. అటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేసేది ఏంటి అని అంటే STS, సింపుల్ టోకెన్ సర్వీస్. సో STS అనే సర్వీస్లో మనకి అజ్యూమ్ రోల్ అనే పర్మిషన్ ఉంటుంది. ఈ పర్మిషన్ అనేది మనం అటాచ్ చేయాలి. రీసోర్సెస్లో ఆల్ రీసోర్సెస్ పెట్టండి. మనకి ఇక్కడైతే ఒక పాలసీ అనేది అయితే జనరేట్ అవుతుంది. చూడండి, STS అనే సర్వీస్లో అజ్యూమ్ రోల్ పర్మిషన్ అనేది మనం ఇచ్చాం. ఇటువంటి పాలసీ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా ఒక యూజర్ అనేవాడు ఇటువంటి స్విచ్ రోల్ అనేది చేసుకోవడానికి యాక్సెస్ అనేది ఉంటుంది. లేదంటే మీకు అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉన్నా వర్క్ అవుతుంది. లేదంటే మీరు ఖచ్చితంగా ఇటువంటి పాలసీ, కస్టమ్ పాలసీ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే మీకు వర్క్ అవ్వదు. STS assume role create policy. చూడు, నాకైతే ఒక పాలసీ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం IAM యూజర్లోకి వెళ్ళి క్రియేట్ చేస్తున్నాం కదా, అక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేసి ఒకసారి మనం ఇప్పుడు క్రియేట్ చేసిన పాలసీని ఫిల్టర్ చేద్దాం. సో STS assume role, ఇది ఒక్క పర్మిషన్ నేను యాడ్ చేస్తున్నాను. S3 పర్మిషన్ అనేది నేను యాడ్ చేయట్లేదు. యూజర్ కూడా క్రియేట్ చేశాక మనం ఒకసారి చెక్ చేద్దాం. సో యూజర్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సెకండ్ ఈ యూజర్ IAM యూజర్ యూజ్ చేసుకుని మనం లాగిన్ అవ్వడానికి ట్రై చేద్దాం. console.aws.amazon.com మీకు అక్కడికి వెళ్తే లాగిన్ స్క్రీన్ అనేది వస్తుంది. ఇక్కడ మనం IAM యూజర్లో ఇక్కడ 12 డిజిట్ నెంబర్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఆల్రెడీ ఇందాక నేను కాపీ చేసుకున్నాను కదా. సో నెక్స్ట్ ఇక్కడ మనం యూజర్ నేమ్ ఏమి ఇచ్చాం, క్రాస్ అకౌంట్ అనే యూజర్ నేమ్ ఇచ్చాం. అట్లనే షో పాస్వర్డ్. సో ఇప్పుడు నేను IAM యూజర్ యూజ్ చేసుకుని అయితే లాగిన్ అయిపోయాను. ఇక్కడ చూడండి, IAM యూజర్ క్రాస్ అకౌంట్ అనే యూజర్తో నేను లాగిన్ అయ్యి ఉన్నాను. ఇక్కడ చూస్తే నేను రూట్ అకౌంట్లో ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి టోటల్ 6 ఫీల్డ్స్ అనే 6 ఐటమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. మై అకౌంట్ నుంచి సైన్ అవుట్ వరకు ఇక్కడ ఓన్లీ 3 ఐటమ్స్ కనిపిస్తున్నాయి. మనకి IAM యూజర్లోకి లాగిన్ అయినప్పుడు మనకి మొత్తం 4 యూనిట్స్ 4 అనే ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ స్విచ్ రోల్స్ అనేది ఒక ఆప్షన్ అయితే యాడ్ అయింది. సో ఈ డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మనకి రూట్ అకౌంట్లో ఉన్నప్పుడు స్విచ్ రోల్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ కూడా మనకు ఉండదు, కానీ IAM యూజర్తో లాగిన్ అయినప్పుడు మాత్రమే స్విచ్ రోల్ చేయడానికి కన్సోల్ నుంచి మనకి యాక్సెస్ అయితే ఉంటుంది. సో ఇది గమనించండి. అట్లనే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే S3 సర్వీస్కి వెళ్ళి చెక్ చేద్దాం. నేను ఈ IAM యూజర్కి అయితే ఎటువంటి పర్మిషన్స్ కూడా యాడ్ చేయలేదు, ఎక్సెప్ట్ రోల్ని అజ్యూమ్ చేసుకోవడానికి తప్ప. ఇక్కడ చూడండి, STS అజ్యూమ్ రోల్ ఒకటే యాడ్ చేశాను. సో ఒకసారి నేను S3కి వెళ్ళి ఒకసారి అక్కడ లిస్ట్ బకెట్స్ కనిపిస్తున్నాయా, లేకపోతే S3కి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయా, లేదంటే మనకి పర్మిషన్ డినీడ్ అనే ఎర్రర్ ఏదైనా వస్తుందా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ సో చూడండి, యూ డోంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్ టు లిస్ట్ బకెట్స్ అని అయితే మనకు వచ్చింది, అంటే పర్మిషన్ ఏం లేనట్టు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే ఇక్కడ మనకి స్విచ్ రోల్ యూజ్ చేసుకుని ఇందాక ఫస్ట్ క్రియేట్ చేసినటువంటి IAM రోల్కి స్విచ్ రోల్ చేసుకుందాం. స్విచ్ రోల్ అంటే మనకు ఉన్నటువంటి ఐడెంటిటీని చేంజ్ చేసుకొని వేరొక రూపంలో మనం వెళ్తున్నట్టు. సో ఇక్కడ నుంచి నేను స్విచ్ రోల్ అనేది క్లిక్ చేస్తాను. ఇక్కడ స్విచ్ రోల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇటువంటి ఆప్షన్స్ అనేది వస్తుంది. స్విచ్ రోల్, ఇక్కడ మనం ఆ అకౌంట్ ఐడి అనేది మెన్షన్ చేయాలి, అట్లానే రోల్ నేమ్ మెన్షన్ చేయాలి. ఈ డిస్ప్లే నేమ్ అనేది ఆప్షనల్, అంటే మనకి ఇక్కడ మనం లాగిన్ అయిన చోట డిస్ప్లే నేమ్ అనేది కనిపిస్తుంది, ఇంకా కలర్ అనేది ఆ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే అకౌంట్ నెంబర్ అనేది కాపీ చేసుకుని పేస్ట్ చేస్తాను, ఆర్ ఎల్స్ రోల్స్లోకి వెళ్దాం. ఇది కదా మనం క్రియేట్ చేసిన రోల్. ఇక్కడికి వెళ్ళి మనం ఫస్ట్ అకౌంట్ ఐడి అనేది కాపీ చేసుకుందాం. అకౌంట్ ఐడి, నెక్స్ట్ రోల్
రోల్ ఏఆర్ఎన్ కూడా ఇవ్వచ్చు. ఒకసారి రోల్ ఏఆర్ఎన్ ఇచ్చి ట్రై చేద్దాం. యా, సో రోల్ ఏఆర్ఎన్ కూడా తీసుకుంది కాబట్టి ఇది నేను ఏం చేస్తానంటే నేమ్ రాకేష్ తానంకి అకౌంట్ అంటే ఆ పర్టికులర్ అకౌంట్ అని చెప్పేసి నేను మెన్షన్ చేస్తాను. స్విచ్ రోల్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ తప్పని చెప్తుంది. ఇక్కడ రోల్ ఒకసారి చెక్ చేద్దాం. రోల్ ఐ అంటే మేబీ ఇక్కడ రోల్ ఏఆర్ఎన్ కాకుండా ఓన్లీ రోల్ నేమ్ ఒకటి ఇద్దాము. సో చూడండి, ఇక్కడ రోల్ నేమ్ ఒకటే ఇవ్వాలి. రోల్ నేమ్ ఒకటే ఇచ్చినప్పుడు మనకి యాక్సెస్ అనేది అయితే అవుతాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను S3లో ఉన్నాను. S3 సర్వీస్కి రీడైరెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి S3 బకెట్స్ అనేవి అన్నీ కూడా నాకు కనిపించాయి, ఎటువంటి ప్రాబ్లం కూడా లేకుండా. చూడండి, నేను ఇప్పుడు లాగిన్ అయ్యిన అకౌంట్ రోల్ హిస్టరీ రాకేష్ తానంకి అకౌంట్ అని నేమ్ అక్కడ మెన్షన్ చేశాను. ఆ అకౌంట్ ఏంటి 61, ఈ అకౌంట్ నెంబర్ ఇది. అట్లానే ఆ రోల్ క్రియేట్ చేసినటువంటి రోల్ నేమ్ ఇది. అట్లానే మనకి ఇక్కడ చూడండి కరెంట్ యాక్టివ్డ్ యాజ్ కరెంట్ క్రాస్ అకౌంట్ రోల్, ఈ పర్టికులర్ రోల్లో మనం లాగిన్ అయ్యాం. ఇక్కడ చూడండి మళ్ళీ మనకి బ్యాక్ టు క్రాస్ అకౌంట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మళ్ళీ మనకి ఆల్రెడీ ఒకసారి మనం క్రాస్ అకౌంట్లో స్విచ్ రోల్ చేసుకున్నప్పుడు మళ్ళీ మనకి స్విచ్ రోల్ అనే ఆప్షన్ అయితే రాదు. బ్యాక్ టు క్రాస్ అకౌంట్ ఉంది అంటే మనం ఏ యూజర్ నుంచి అయితే మనం ఇక్కడికి లాగిన్ అయ్యున్నామో, అంటే క్రాస్ అకౌంట్ అనేటువంటి ఐఏఎం యూజర్ నుంచి మనం ఇక్కడ లాగిన్ అయ్యాం, స్విచ్ రోల్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఆ యూజర్కి బ్యాక్ వెళ్ళమంటే వెళ్ళిపోతుంది తప్ప మళ్ళీ ఇక్కడ నుంచి వేరొక రోల్కి స్విచ్ రోల్ చేసుకోవడానికి అయితే అవ్వదు. సో ఈ విధంగా ఉంటుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే మనం మన ఫ్రెండ్స్కి కానీ లేకపోతే వేరొక థర్డ్ పార్టీ అకౌంట్స్కి కానీ మన అకౌంట్ అనేది షేర్ చేయాలి అన్నప్పుడు ఒక ఐఏఎం యూజర్లో యాక్సెస్ కీ, సీక్రెట్ కీస్ కానీ, పాస్వర్డ్, యూజర్ నేమ్ అనేది కానీ క్రియేట్ చేయకుండా ఇట్లా రోల్ అనేది క్రియేట్ చేసినప్పుడు యాక్సెస్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. సో ఎందుకని అంటే ఆ పాస్వర్డ్ మనం మెయింటైన్ చేయట్లేదు, AWS టెంపరరీ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనకి ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ బ్యాక్ టు క్రాస్ అకౌంట్ అనేది క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఆటోమేటిక్గా క్రాస్ అకౌంట్ నుంచి బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ చూస్తే మనకి నార్మల్గా క్రాస్ అకౌంట్ అనే యూజర్కి వచ్చేసాను. మళ్ళీ నా యాక్సెస్ అనేది అయితే ఇక్కడ బ్లాక్ అయిపోయింది. సో ఈ విధంగా మనకి క్రాస్ అకౌంట్ యాక్సెస్ అనేది ఐఏఎం రోల్స్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. సో ఇది మనకి ఐఏఎం రోల్స్ ద్వారా ఉన్న బెనిఫిట్. అట్లానే స్విచ్ రోల్ అనేది ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ వీడియోలో మనం పర్మిషన్ బౌండరీస్ అంటే ఏంటి అనేది అయితే అక్కడ డీటెయిల్గా చూద్దాం. ఇది ఐఏఎం రోల్స్ గురించి. మనకి ఇంకా గ్రూప్స్ గురించి ఒకటి, పర్మిషన్ బౌండరీస్ గురించి ఒకటి మనం చెప్పుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు another డెమోన్స్ట్రేషన్ ఆన్ ఐఏఎం. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే యూజర్ గ్రూప్స్ అంటే ఏంటి, లేకపోతే గ్రూప్స్ అంటే ఏంటి అన్న దాని గురించి చూద్దాం. గ్రూప్స్లో ఒక గ్రూప్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, అందులోకి యూజర్స్ని ఎట్లా యాడ్ చేయాలి, మనము కాన్సెప్ట్ అనేది చెప్పుకునేటప్పుడు గ్రూప్స్లో యూజర్స్ అనేది యాడ్ చేసినప్పుడు లేకపోతే ఆథరైజేషన్ అనేది ఏ విధంగా షేర్ చేయొచ్చు అని అయితే చెప్పుకున్నాం. సేమ్ దాన్ని ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఒక డెమోన్స్ట్రేషన్ అనేది ఇక్కడ చూద్దాం. అయితే నేను ఇప్పుడు ఐఏఎం కన్సోల్లో ఉన్నాను. ఐఏఎం కన్సోల్లో ఒక గ్రూప్ అనేది మనం క్రియేట్ చేయాలి అని అంటే లెఫ్ట్ సైడ్ మనకి యూజర్ గ్రూప్స్ అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో దీనిని ఇదివరకు గ్రూప్స్ అని చెప్పేసి ఇక్కడ కింద ఉండేది, దీన్ని యూజర్ గ్రూప్స్ అని నేమ్ చేంజ్ చేసేసి దీన్ని పైకి తీసుకురావడం జరిగింది. సో యూజర్ గ్రూప్స్లోకి మనం వెళ్ళినప్పుడు క్రియేట్ గ్రూప్, ఇక్కడ మన గ్రూప్ని ఇవ్వాలి. చెప్పాను కదా గ్రూప్స్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తారంటే మనకి ఎన్ని టీమ్స్ అయితే ఉన్నాయో దానిని బట్టి లేకపోతే మన యూజ్ కేసు బట్టి క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ DB టీమ్ అనే గ్రూప్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో DB_team అనేది అయితే ఇచ్చాను. ఇక్కడ చూడండి కింద మనకి ఒకవేళ ఆల్రెడీ మన దాంట్లో యూజర్స్ అనేది కనుక ఉంటే యూజర్స్ అనేది ఇక్కడ లిస్ట్ చేసి చూపిస్తుంది. కానీ ఇది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఆప్షనల్ ఫీల్డ్ మాత్రమే. ఇక్కడ యూజర్ గ్రూప్స్లో నా దాంట్లో యూజర్స్ లేరు కాబట్టి ఇక్కడ యూజర్స్ అనేది ఏం చూపించట్లేదు, కానీ మనం తర్వాత యూజర్స్ని యాడ్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి పాలసీస్ అనేది, పర్మిషన్స్ అనేది ఏం యాడ్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ డిఫాల్ట్గా వాడు ఇచ్చేసాడు. ఇది కూడా ఆప్షనలే. అయితే డిఫాల్ట్గా మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేద్దామనంటే S3 ఫుల్ యాక్సెస్ అనేది అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. సో S3 ఫుల్ యాక్సెస్ వచ్చింది. సో క్రియేట్ గ్రూప్ని క్రియేట్ చేసేద్దాం.
సో గ్రూప్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకు ఆ గ్రూప్లో ఎన్ని యూజర్స్ ఉన్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. మనకి 0 యూజర్స్ అయితే ఉన్నారు. సో ఒక్కసారి గ్రూప్లోకి వెళ్దాం. గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఏముందని చెక్ చేద్దాం. యూజర్ గ్రూప్ నేమ్ వచ్చేసింది, క్రియేషన్ టైం వచ్చేసింది ARN మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ యూజర్స్ అనేది ఎవరెవరు ఉన్నారు అనేది చెక్ చేయడం కోసం మనకి ఇక్కడ యూజర్స్ ట్యాబ్లో చూస్తే ఎవరెవరు ఉన్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు కనుక మనకి ఇక్కడ యూజర్స్ యాడ్ చేయాలంటే యాడ్ యూజర్స్ అని కొడితే మనకి ఆ పర్టికులర్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళని యాడ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. అట్లా నెక్స్ట్ మన పర్మిషన్స్లోకి వెళ్తే ఏ పర్మిషన్స్ అనేది ఇక్కడ దీనికి అటాచ్ అయినది అనేది మనకు ఉంటుంది. సో ఇక్కడ చూడండి అమెజాన్ S3 ఫుల్ యాక్సెస్ అనేది ఉంది. లేదు ఇంకా యాక్సెస్ చేసుకోవాలి అని అంటే మనం యాడ్ పర్మిషన్స్ కనుక పెడితే అటాచ్ పాలసీస్ కానీ క్రియేట్ ఇన్లైన్ పాలసీస్ కానీ డైరెక్ట్గా యాడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక్కసారి యూజర్స్లోకి వెళ్ళి ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం. ఆ యూజర్కి మనం పర్మిషన్ అనేది అటాచ్ చేయకుండా జస్ట్ గ్రూప్లో మాత్రమే యాడ్ చేద్దాం. DB గ్రూప్ యూజర్ 1 కన్సోల్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేద్దాం. పర్మిషన్స్ అనేది అయితే నేనేం యాడ్ చేయట్లేదు. ఇక్కడ చూడండి ఆల్రెడీ యాడ్ యూజర్ టు గ్రూప్ ఉంది. మనం ఇప్పటిదాకా అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్ట్లీ యూజ్ చేసేవాళ్ళం, కానీ ఇక్కడ మనం యాడ్ యూజర్ టు గ్రూప్ అనేది తీసుకుందాం. DB టీమ్కి నేను యాడ్ చేసేస్తున్నాను. ట్యాక్స్ రివ్యూ క్రియేట్ యూజర్. సో ఇక్కడ నాకు యూజర్ అయితే క్రియేట్ అయిపోయాడు. ఒకసారి నేను ఈ యూజర్తో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో నేను ఇక్కడ DB గ్రూప్ యూజర్ 1తో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను. సో నేను అసలు ముందు ఏ పర్మిషన్స్ అనేది యాడ్ చేశాను అనేది ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే పర్మిషన్స్ అనేది అమెజాన్ S3 ఫుల్ యాక్సెస్ వచ్చింది. ఇక్కడ చూడండి AWS మేనేజ్డ్ పాలసీ ఫ్రమ్ గ్రూప్ DB టీమ్. సో ఇదైతే ఇక్కడ మనకి యాడ్ చేసలేదు, కానీ మేనేజ్డ్ గ్రూప్ నుంచి డైరెక్ట్గా మనకి ఈ పాలసీ అనేది మనకి అటాచ్ అయ్యి కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ S3 సర్వీస్కి వెళ్దాం. సో S3లో చూస్తే మనకి అన్ని బకెట్స్ లోడ్ అయ్యి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చింది. ఎక్కడ కూడా యాక్సెస్ డెనీడ్ అయితే రాలేదు. ఒకసారి నేనేం చేస్తాను అంటే IAM పర్మిషన్స్కి IAM సర్వీస్ కూడా వెళ్తాను. IAM సర్వీస్లో అది యాక్సెస్ అవుతుందా లేదా అనేసి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి IAM సర్వీస్ అంతా కూడా యాక్సెస్ డెనీడ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే రూట్ అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ గ్రూప్స్లోకి వెళ్దాము. గ్రూప్స్లోకి వెళ్ళి గ్రూప్లో మనం IAM పర్మిషన్ అనేది యాడ్ చేద్దాం. ఈ ప్రెసెంట్ ఈ గ్రూప్లో అయితే ఒక యూజరే ఉన్నాడు, కానీ మనం ఏం అజ్యూమ్ చేసుకుందాం అంటే ఒక 100 మెంబర్స్ యూజర్స్ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఓన్లీ ఇక్కడ గ్రూప్కి మాత్రమే పర్మిషన్ చేంజ్ చేస్తే 100 మెంబర్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదే మనం 1 యూజర్ చేయాలంటే 100 times 100 యూజర్స్కి కూడా పర్మిషన్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ గ్రూప్ ఉంది కాబట్టి మనకి ఒక్కసారి ఆ గ్రూప్ అనేది గ్రూప్లోకి వెళ్ళి మన పాలసీ అనేది యాడ్ చేసినప్పుడు IAM ఫుల్ యాక్సెస్ ఆటోమేటిక్ ఈ పర్మిషన్స్ అనేది గ్రూప్లో ఉన్న అన్ని మెంబర్స్కి కూడా 1 మెంబర్ ఉన్న 100 మెంబర్ ఉన్న 1000 మెంబర్స్ ఉన్నా కూడా మనకి కంప్లీట్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడైతే DB గ్రూప్కి మాత్రమే పర్మిషన్ అనేది యాడ్ చేశాను. ఒకసారి కన్సోల్కి వెళ్ళి ఇక్కడ నేను రీఫ్రెష్ చేసి చెక్ చేస్తాను IAM పర్మిషన్ అనేది. సో గ్రూప్కు ఉన్న పర్మిషన్ అనేది ఆ యూజర్ కూడా అటాచ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ DB గ్రూప్ యూజర్ కూడా ఆ సేమ్ పర్మిషన్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇట్లా మనం గ్రూప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఒక 100,000 మెంబర్స్ ఉన్నప్పుడు ఈ గ్రూప్లో పెట్టేసినప్పుడు ఆ గ్రూప్ అందరికీ కూడా సేమ్ సెట్ ఆఫ్ పర్మిషన్స్ అన్ని ఇవ్వాలనుకున్నప్పుడు మనం గ్రూప్ అనేది క్రియేట్ చేసి ఆ గ్రూప్కి సేమ్ పర్మిషన్ అనేది మెయింటైన్ చేస్తాం. సో ఈ విధంగా గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం. సో ఇక్కడితో మనకి IAMకి సంబంధించిన అన్ని కాన్సెప్ట్లు కూడా ప్రాక్టికల్గా కూడా కవర్ చేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ IAM సర్వీస్. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం అంటే పర్మిషన్ బౌండరీస్ అనేది ఏంటి, లేకపోతే అది మనకి ఎట్లా యూజ్ అవుతుంది అనే విషయం గురించి మనం చెక్ చేద్దాం. మనం ఇప్పటిదాకా IAM యూజర్స్ క్రియేట్ చేసాం, రోల్స్ క్రియేట్ చేసాం, పాలసీస్ అనేది అటాచ్ చేసాం. అయితే ఇప్పుడు ఈ పర్మిషన్ బౌండరీ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎక్కడ యూజ్ అవుతుంది అనేది చెక్ చేద్దాం. నా దగ్గర ఆల్రెడీ అయితే ఒక IAM యూజర్ ఉంది. మనకి దీనికి కావాల్సిన ప్రీ రిక్వెస్ట్ ఏంటంటే ఒక IAM యూజర్ కానీ ఒక రోల్ కానీ ఉండాలి. దానికి లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు మనకి ఏ విధమైన యాక్సెస్ అనేది వస్తుంది అనేది మనం ఇక్కడ చెక్ చేయబోతున్నాం. ఇక్కడ నాకు పర్మిషన్ బౌండరీ
డెమో యూజర్ అని చెప్పి ఒక యూజర్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇక్కడ కనుక మనం పర్మిషన్స్లో చూస్తే నా దగ్గర అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అంటే ఫుల్ పర్మిషన్స్ అనేది ఇచ్చాను. సో ఒక రూట్ యూజర్కి ఏ విధమైన పర్మిషన్స్ అనేవి ఉంటాయో అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనే పాలసీ అనేది ఆ పర్మిషన్ అనేది మనం ఆ పర్టికులర్ యూజర్కి ఇచ్చినప్పుడు ఆ ఫుల్ పర్మిషన్స్ అనేది ఈ పర్టికులర్ యూజర్కి ఉంటుంది. నేనేం చేశాను అని అంటే ఆల్రెడీ ఇక్కడ రూట్ యూజర్తో లాగిన్ అయ్యి ఉన్నాను. వేరొక బ్రౌజర్లో ఇంకాగ్నిటో విండోలో ఈ పర్మిషన్ బౌండరీ డెమో యూజర్తో కూడా లాగిన్ అయ్యి ఉన్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తాను అని అంటే ఇక్కడ నేను ఆల్రెడీ నేను ఏం పర్మిషన్ ఇచ్చాను, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చాను. సో S3 సర్వీస్ కావచ్చు, వేరేదైనా సర్వీస్ కావచ్చు, ఏ సర్వీస్లో చూసుకున్నా మనకి కంప్లీట్ యాక్సెస్ అని ఉంటుంది, కంప్లీట్ ఆథరైజేషన్ అనేది ఉంటుంది ప్రతి సర్వీస్కి, ప్రతి రిసోర్స్కి కూడా. సో ఎగ్జాంపుల్గా మనం ఈ S3 బకెట్స్ అనేది మనం లిస్ట్ ఏ విధంగా లిస్ట్ అవుతుంది అన్నది ఇక్కడ చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి S3లో చూస్తే నాకు పూర్తిగా కూడా ఈ బకెట్స్ కానీ లేకపోతే ఈ యాక్సెస్ పర్మిషన్ ఏముందో అనేది అయితే క్లియర్గా వచ్చింది. అయితే ఇప్పుడు నేను ఒకసారి ఈ పర్మిషన్ బౌండరీ అనే విషయాన్ని గురించి అయితే ఇక్కడ చెక్ చేస్తాను. ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడైతే మనకి 3 ఉన్న పర్మిషన్స్లో ఒకటి పర్మిషన్ పాలసీస్, పర్మిషన్ బౌండరీ, జనరేట్ పాలసీ బేస్డ్ ఆన్ క్లౌడ్ ట్రయల్ ఈవెంట్స్. ఇది మనకి అంత ఇంపార్టెంట్ అయితే కాదు, కానీ ఇవి రెండు అయితే మనకి ఇంపార్టెంట్. ఈ పర్మిషన్ పాలసీస్లో ఆల్రెడీ చెక్ చేసాం మనం. IAM యూజర్ కానీ IAM రోల్ కానీ ఏ విధంగా పర్మిషన్స్ యాడ్ చేయాలి అనేది, మనకి ఏమైతే ఆథరైజేషన్ కానీ యాక్సెస్ కానీ ఇవ్వాలనుకుంటున్నామో ఆ పర్మిషన్స్ మనము ఇక్కడ యాడ్ చేస్తాం. మరి పర్మిషన్ బౌండరీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది ఒక బౌండరీ అనేది మనం సెట్ చేస్తాం. అంటే ఓన్లీ యూజర్ని ఏ సెట్ ఆఫ్ పర్మిషన్స్ వరకు మాత్రము మనం అలౌ చేయాలనుకుంటున్నామో ఆ సెట్ ఆఫ్ పర్మిషన్స్ దాటి ఆ పర్టికులర్ యూజర్ని మనం అలౌ చేయాలనుకుంటున్నామో, అలౌ చేయకూడదు అనుకుంటున్నామో అప్పుడు మాత్రమే మనం ఈ పర్మిషన్ బౌండరీ అనేది యూజ్ చేస్తాం. సో నేను ఇప్పుడు పిక్టోగ్రాఫికల్గా ఒక ఇమేజ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మనం తీసుకున్న IAM యూజర్కి ఇక్కడ నాకు మనం తీసుకున్న IAM యూజర్కి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అయితే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఫుల్ ఈ వైట్ సర్కిల్ అంతా కూడా అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అయితే నేను పర్మిషన్ బౌండరీలో ఏం సెట్ చేస్తాను అనంటే ఓన్లీ S3 ఫుల్ యాక్సెస్ పర్మిషన్కి మాత్రం యాక్సెస్ ఉండేలాగా నేను సెట్ చేస్తాను. సో వన్స్ ఈ పర్మిషన్ బౌండరీ అనేది సెట్ చేసినప్పుడు ఏమవుతుంది అనంటే ఈ పర్టికులర్ యూజర్ ఇది ఈ S3 కాకుండా వేరే ఏదైనా సర్వీస్ యాక్సెస్ చేసుకోవాలి అనంటే ఈ పర్మిషన్ బౌండరీ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ యూజర్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. ఎందుకని అంటే ఇక్కడ పర్మిషన్ బౌండరీ అనేది వేరొక లేయర్ ఆఫ్ సెక్యూరిటీ కింద ఇక్కడైతే మనకి వర్క్ అవుతుంది. సో ఇక్కడ సర్కిల్లో చూపిస్తున్నట్టు మనకి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనేది ఫుల్గా ఉన్నా సరే, పర్మిషన్స్ ఉన్నా సరే, ఈ పర్మిషన్ బౌండరీ మనం ఎప్పుడైతే పెడతామో ఆ పర్టికులర్ యూజర్కి పర్మిషన్స్ అనేవి లిమిట్ అయిపోతాయి. ఆ ఒక్క ఫుల్ యాక్సెస్ వరకు తప్ప వేరొక ఏ పర్మిషన్ని కూడా మనకి అలౌ చేయదు. ఈవెన్ దో మనం ఇక్కడ IAM పాలసీలో అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ప్రొవైడ్ చేసినా కూడా మనకి పర్మిషన్ బౌండరీ అనేది ఏం చేస్తుందంటే ఆ యొక్క సర్వీస్లోకి యాక్సెస్ అనేది హార్డ్ స్టాప్ చేస్తుంది. సో ఈ యాక్సెస్ని లేకపోతే ఈ విధమైన దాన్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చెక్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ మనం చెక్ చేసినప్పుడు ఏమైంది అని అంటే S3లో మనం ఫుల్గా కూడా యాక్సెస్ చేసుకోగలిగాం. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే IAM సర్వీస్లో ఎన్ని యూజర్స్ ఉన్నది అనేది ఒకసారి నేను ఈ పక్క ట్యాబ్లో చెక్ చేస్తాను. సో చూడండి, IAM సర్వీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నాకు కనిపిస్తుంది. యూజర్స్ ఎంతమంది ఉన్నారు, రోల్స్ ఎంతమంది ఉన్నాయని. యూజర్స్లోకి వెళ్తున్నాను. యూజర్స్లో నాకు ఈ పర్మిషన్ బౌండరీ డెమో యూజర్ అనేది కూడా కనిపిస్తుంది. అయితే మనం కనుక ఇక్కడికి వెళ్ళి చూస్తే ఈ కాన్సెప్ట్ ప్రకారం కనుక చూస్తే మనకి ఏం కనిపించాలి అని అంటే, ఏం చెక్ చేయాలి అని అంటే ఈ IAM అడ్మిన్ యాక్సెస్ పాలసీ నుంచి ఓన్లీ S3 ఫుల్ యాక్సెస్ తప్ప మిగతా ఏవి కూడా అలౌ కాకూడదు. సో ఇప్పుడు దాని గురించి నేనేం చేస్తాను అని అంటే నా రూట్ అకౌంట్కి వెళ్ళి రూట్ అకౌంట్ నుంచి ఈ పర్మిషన్ బౌండరీలో సెట్ బౌండరీ అనేది అయితే పెడతాను. సెట్ బౌండరీలో నేనేం చెక్ చేస్తాను అంటే ఇక్కడ ఒక పాలసీ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటా, S3 ఫుల్ యాక్సెస్ అనేది సెట్ బౌండరీ. సో ఇప్పుడు ఏమైంది అని అంటే ఈ పర్టికులర్ IAM యూజర్కి ఒక బౌండరీ అనేది అయితే సెట్ అయింది. అంటే ఎక్సెప్ట్ ఈ S3 ఫుల్ యాక్సెస్ తప్ప ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉన్నా దీన్ని ఈ పర్మిషన్స్ని ఈ పర్మిషన్ బౌండరీ సెట్ అనేది ఓవర్కమ్ చేసేస్తుంది. ఓన్లీ S3 ఫుల్ యాక్సెస్కి తప్ప వేరే ఏ సర్వీస్కి కూడా ఇక్కడ అలౌ అయితే చేయదు. ఇప్పుడు చూడండి, మనకు ఆల్రెడీ 2 ట్యాబ్స్ అనేది ఓపెన్ చేసాం. ఈ 2 ట్యాబ్స్లో ఒకటేమో S3 ఫుల్ యాక్సెస్ ఉంది, ఇంకొకటేమో IAM యూజర్ ఉంది. ఇప్పుడు చూడండి, నేను S3 బకెట్ ఇక్కడ S3 కన్సోల్ అయితే ఒకసారి రీఫ్రెష్ చేసి చూస్తాను. రీఫ్రెష్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఏంటి అని అంటే మనకి బకెట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రావాలి. ఎందుకని అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ మనకి S3 ఫుల్ యాక్సెస్ అనేది అది మాత్రం అలౌ చేయమని బౌండరీ సెట్లో పెట్టాం. ఇప్పుడు IAMలోకి వెళ్ళి
ఇందాక అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉంది కాబట్టి ఐఏఎంలో ఉన్నవన్నీ కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఐఏఎంలో ఉన్నవన్నీ కూడా రాకూడదు. అది ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. ఎందుకని రాకూడదు అని అంటే మనం అక్కడ పర్మిషన్ బౌండరీలో ఐఏఎం గురించి ఏమాత్రం కూడా అలౌ చేయలేదు. ఓన్లీ S3 ఫుల్ యాక్సెస్ మాత్రమే అలౌ చేసాం. చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా వెంటనే చేంజ్ అయిపోయింది. యూజర్ ఈజ్ అన్ఆథరైజ్డ్, నాట్ ఆథరైజ్డ్ టు పెర్ఫామ్ అని చెప్పేసి వచ్చింది. యూజర్స్లోకి వెళ్ళి యూజర్స్ ఎవరు ఉన్నారు చూద్దాం. సో ఒకసారి మనం రీఫ్రెష్ చేద్దాం. చూడండి, యూ నీడ్ పర్మిషన్స్. సో పర్మిషన్స్ అనేది లేదని చెప్పేసి నాట్ ఆథరైజ్డ్ అని చెప్పేసి అయితే మనకు వస్తుంది. ఇది ఎందువల్ల వస్తుంది అని అంటే ఇక్కడ ఈ డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్లో మనకున్నట్టు ఈ పర్మిషన్ బౌండరీ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది అని అంటే ఈవెన్ దో మనకి కంప్లీట్ యాక్సెస్ ఇచ్చినా సరే ఆ పర్మిషన్ బౌండరీలో ఏదైతే మనం అలౌ చేస్తామో దానికి సంబంధించిన యాక్సెస్ తప్ప వేరే ఏ విధమైన ఎక్స్ట్రా యాక్సెస్ కూడా మనకి ప్రొవైడ్ చేయదు. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఫైర్ వాల్ కింద ఒక యూజర్ యాక్సెస్ లెవెల్ పర్మిషన్స్ అనేది ఏ విధంగా ఉండాలి అన్న దానికైతే పర్మిషన్ బౌండరీస్ చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ విధంగా మనకి పర్మిషన్ బౌండరీస్ అనేది ఉంటుంది. మళ్ళీ కనుక మీరు ఒకవేళ ఇక్కడ పర్మిషన్ బౌండరీలో రిమూవ్ బౌండరీ చేసేసారనుకోండి, రిమూవ్ బౌండరీ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే వెంటనే పర్మిషన్ బౌండరీ అనేది రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిన వెంటనే మళ్ళీ మీరు ఇక్కడ ఆ ఏఎం కన్సోల్లో ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేసి చెక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఐఏఎం యూజర్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ పర్మిషన్ బౌండరీ అనేది తీసేసాం. సో ఇది పర్మిషన్ బౌండరీ వల్ల ఉన్న యూజ్ కేస్ అనమాట. సో యూజర్స్లో కానీ రోల్స్లో కానీ ఈ విధమైన పర్మిషన్ బౌండరీ అనేది మనకి హెల్ప్ అవుతుంది.